నీ స్తోత్రం. కూర్చోండి, దేవుని వాక్యం ముందుకు వెళ్దాం. ఎంతమంది దగ్గర బైబిల్ ఉన్నాయి చూపించండి. ఈ సంవత్సరం ఎంతమంది బైబిల్ కొనుక్కున్నారు? అయ్యో, ఎంతమంది బట్టలు కొనుక్కున్నారు? ఎంతమంది బిర్యానీ బ్యాగులు కొనుక్కున్నారు? ఎంతమంది కోలా కొనుక్కున్నారు? చెప్పండి. బీరోలో స్థలం లేకపోయినా మళ్ళీ బట్టలు కొంటూనే ఉంటాం. బైబిల్ కొనుక్కోరే. ఏమండి, ఈరోజు ఆన్లైన్లోనే బైబిల్స్ చూపించండి. బైబిల్ మోయండి. బైబిల్ మీ బైబిల్ చదివితే అర్థమైపోద్ది మీ బతుకేంటి. బైబిల్ చూపించండి. బాగా నలిపేసి చదివేసి గీసేసి ఉంటే నీ హృదయం శుభ్రంగా ఉందన్నమాట. పోయిన ఆదివారం జిప్పేశారు. ఇంకా కొంతమంది బైబిల్ ఎత్తుతాను కూడా సోమవారం ఏమండి, పాప రాత్రులంతా రోజంతా తిరిగేసి రాత్రి బైబిల్ పెట్టుకుంటారు, దయ్యాలు రాకుండా ఉంటాయని. ఏమండి, నీకు అంత నమ్మకం ఉన్నప్పుడు బైబిల్ చదివితే అసలు నిన్ను వైపు చూడరు సాతానుగా. ఏమండి, దేవుని వాక్యం చదవండి. ఏంటన్నా నా బతుకు, నా మనసు బాగాలేదన్నా, చికాగ్గా ఉందన్నా, పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయన్నా. ఏమండి, చెన్నైలో థామస్ రాజ్ అనే ఒక పాస్టర్ గారు, ఆయన 75 సంవత్సరాలు ఆయనకి. ఇప్పుడు మరణించారు. దేవుని రాజ్యానికి వెళ్ళిపోయారు. గొప్ప సేవ చేస్తున్నారు. వారి బిడ్డలు ఇంచుమించు 1,00,000 మంది పట్టే ఒక పెద్ద ఆడిటోరియంలో ఆరాధన నడిపిస్తున్నారు. ఒకరోజు 2018 అనుకుంటున్నా, 2018-19 గుర్తులేదు సరిగా. నా మనసు ఇంకా స్థిమితంగా లేదు. అప్పుడే సేవకు వచ్చి 7 సంవత్సరాలు అయిపోతుంది. ఏంటి నా బతుకు అర్థం కావట్లేదు అని నేను ఎవరో తెలియదు ఆయనకి. మా నాన్నగారు ఎవరో తెలియదు. ఎందుకంటే తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఆయన ఫోన్ చేసి ఆఫీస్లో వెళ్ళి కూర్చున్నా. ప్రార్థన చేయించుకోవాలి. మనసు అంతా చికాగ్గా ఉంది. వెనక్కి వెళ్ళిపోవాలని ఆశ వచ్చేస్తుంది. సేవలు నిలబడలేకపోతున్నా. ఏంటి ఈ పోరాటం అని అది కూర్చుంటే ఒక 10-15 నిమిషాల తర్వాత రమ్మన్నారు. ఆయనతో నేను ఇంచుమించు నాతో 1.5 గంటన్నర మాట్లాడారండి ఆయన. మా నాన్నగారు ఎవరో నాకు తెలియదు ఆయనకి, నేనెవరో ఆయనకి తెలియదు ఆయనకి. 1.5 గంటన్నర సేపు ఒకే మాట తిరిగేసి మరిగేసి మళ్ళీ అదే కొట్టు. బాబు నీ వయసు అంతా అన్నాడు. అయ్యా నా వయసు 36-37 సంవత్సరాలు అయ్యా నాకు. నీ వయసులో నేను బైబిల్ని 25 సార్లు చదువుతానయ్యా. ఇప్పుడు 75 సంవత్సరాలు నా కళ్ళు సరిగా కనబడతలేదు. 12 సార్లు నేను చదువుతున్నాను. నేను చాలా బాధపడుతున్నాను. ఇగో ఇదే స్థలంలో పాకున్నప్పుడు, ఇక్కడ నేను పరిచర్య స్టార్ట్ చేసినప్పుడు ఏరియాలో ఉన్న రౌడీ ముఠాలు అందరూ వచ్చి నన్ను చంపాలని వచ్చారయ్యా. బయటికి రా అన్నారు. నేను బైబిల్ని పెట్టుకుని బైబిలే చదువుకున్నాను. పాకలు బయటికి రాలేదు. ఇదిగో ఇన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ఇదే స్థలంలో ఇంత పెద్ద మందిరం ఇచ్చాడు అని తన అనుభవం అంతా పంచుకుంటూ ఆయన ఒక మాట అడిగాడు. నువ్వు ఎంతసేపు బైబిల్ చదువుతావు అని అడిగాడు. చదువుతాను అయ్యగారు. ఏముందో 3 అధ్యాయాలు 5 అధ్యాయాలు చదువుతాను అయ్యగారు. 3 అధ్యాయాలు 5 అధ్యాయాలు చదువుతానికి నువ్వు ఎందుకయ్యా ఫుల్ టైం పాస్టర్గా వచ్చావని అన్నాడండి. బైబిల్ చదువయ్యా. మనసు బాగలేదు అంటున్నావు, హృదయం బాగలేదు, బైబిల్ చదువయ్యా. మీరు నమ్మరండి, ఆయన దగ్గర నుంచి వెళ్ళాక 2 నెలల్లో బైబిల్ అని చదివిపడేశాను మొత్తం. రోజుకి 50 అధ్యాయాలు 60 అధ్యాయాలు రోజు 3 గంటల సేపు కూర్చుని చదివే చదువు. మొత్తం పోయింది. దిగులు పోయింది, నిరాశ పోయింది, డిస్కరేజ్మెంట్ పోయింది, డిప్రెషన్ పోయింది, ప్రతి ఒత్తిడి పోయింది, అంతా పోయింది. ఏమంటే దేవుని వాక్యం మన ఎముకలకి శక్తి అయి ఉంది. ఈరోజు క్రైస్తవులు బైబిల్ చదవరు. యూట్యూబ్లు చూస్తారు, ఫేస్బుక్లు చూస్తారు, ఇంకేం చూస్తారండి, ఉద్యోగ సభలకు వస్తారు, ఇంకేం చేస్తారండి, పాటలు పాడతారు, గంతులేస్తారు, ఏడుస్తారు, కేకలేస్తారు. కానీ ఏం చదవరు? బైబిల్ చదవరు. బాగా తెలుసు సాతాను గడికి, నువ్వు బైబిల్ చదివితే నువ్వేమైపోతావు. మీకు తెలుసా, బైబిల్ అర్థం కాకపోయినా చదవండి, మీరు మరలా చదవండి, 3వసారి లేదా 4వసారి మీకు జవాబు దొరికేస్తుంది. దేవుని వాక్యము 2 అంచెల ఖడ్గము. దేవుని వాక్యము నీటితో పోల్చబడింది, శుద్ధి చేసేది, పరిశుద్ధపరిచేది. దేవుని వాక్యం మన హృదయంలో ఉన్న భారమంతా తొలగించేది. దేవుని వాక్యం మనకి విశ్వాసం కలుగజేసేది. దేవుని వాక్యము మనకి నిరీక్షణ ఇచ్చేది.
హల్లెలూయా. ఏమండి, మీరు భోజనానికి వెళ్ళినప్పుడు పక్క వాళ్ళ ప్లేట్లో ఉన్న పచ్చడి, పక్క వాళ్ళ ప్లేట్లో ఉన్న ఏమండి వంకాయలు తినేస్తాం, తొక్కలు వేసుకుని తింటారా? చెప్పండి. మరి ఎందుకు మీరు చెప్పండి? పక్క వాళ్ళు వాక్యం చెప్తుంటే సరే, మాలాంటి బోధకులు వేరే విషయం అనుకోండి. కాపీ కొడుతుంటారు కొంతమంది. ఒక పాస్టర్ గారు వాక్యం వినేసేది, కాపీ కొట్టేది, మళ్ళీ అది చెప్పేది. ఏమండి, దేవుని సన్నిధిలో మోకరించి దేవుని సన్నిధిలో నుంచి దేవుని వాక్యాన్ని పొందుకోవాలి. విశ్వాసులు కూడా అంతే. ఏమండి, 12 సంవత్సరాలు వచ్చాక లేదా 4 సంవత్సరాలు వచ్చి ఒకసారి ఇంటికి వెళ్ళి నాకు బాబు చూశానండి, పాలిపోయి ఉన్నాడు. ఏంటమ్మా 4 సంవత్సరాలు ఏంటి పాలిపోయి ఉన్నాడు ఏంటంటే, రోజు పాలు తప్ప ఏం తాగడన్నా, అన్నం దిగితే వామిట్ అయిపోతుంది. ఏమండి, ఈరోజు ఆత్మీయంగా ఎంతోమంది క్రైస్తవులు అలాగే ఉన్నారు. పాస్టర్ గారు ప్రార్థన చేయి, పాస్టర్ గారు ప్రార్థన చేయి. ఏమండి, ఇంత పెద్ద సీస తీసుకొచ్చేది ఏంటి? కొబ్బరి నూనె చూస్తే తల మీద రాసి హెడ్ మసాజ్ చేయి. పాస్టర్ గారు ప్రార్థన చేయి, మాస్టర్ గారు ప్రార్థన చేయి. మనసు బాగాలేదు, ఉపవాస ప్రార్థన రారు, ఆదివారం రారు. ఏమండి, విశ్వాసంలో స్థిరంగా ఉండరు. కొంచెం శోధన వస్తే దేవా ఎందుకు చేస్తాను అని అంటారు. ఏమండి, అనుకుని జరగకపోతే ఏమండి నా బతుకు వేస్ట్ అంటారు. ఏందయ్యా, మళ్ళీ ఏమో క్రైస్తవులు, మా తాత ఏమో బిషప్, మా నాన్న ఏమో పాస్టర్. నేను 20 సంవత్సరాలు యేసు ప్రభువుని వెంబడిస్తున్నా, నేను 10 సంవత్సరాలు విశ్వాసిని. కానీ బైబిల్ చదవండి. చదువుతారా? దేవుని చిత్తమైతే మరలా వచ్చినప్పుడు ఎన్నిసార్లు చదవండి, తప్పేముంది? ఏమండి, బైబిల్ అంతా చదివితే నీకు 1 కోటి రూపాయలు ఇస్తుంది, ఎలా చదువుతావు చెప్పండి? బైబిల్ చదవాలి. దేవుని వాక్యము నీకు సమాధానం ఇచ్చేది. హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్పండి. లూకా సువార్త 7వ అధ్యాయము, లూకా సువార్త 7వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. లూకా సువార్త 7వ అధ్యాయం. మైక్ తీసుకున్నారన్నా? మీరు తీసుకొని త్వరగా వచ్చేయండి, టైం అయిపోతుంది. మీ ట్రెండ్ భవిష్యత్తు. ఎస్, కొంతమంది బైబిల్ లేవు, ముఖ్యంగా పురుషుల చేతుల్లో. ఎస్, వెంటనే ఆయన నాయనను ఒక ఊరికి వెళ్ళుచుండగా ఆయన శిష్యులను బహు జన సమూహమును ఆయనతో కూడా వెళ్ళుచుండేది. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండేది. ప్రభు ఆమెను చూచి ఆమె ఎందుకు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి. చాలు. యేసు ప్రభు ఒక ఊరిలో ప్రవేశిస్తున్నాడు. ఈ ఊరి పేరు ఏంటి? అందరూ చెప్పండి. నాయేను. అందరూ చెప్పండి, పక్కన చెప్పండి. నాయేను. నాయేను అంటే ఏంటి అర్థము? చెప్పిన వాళ్ళకి ప్రైజ్ ఇస్తాం. నాయన్ అంటే ఏంటి అర్థము? నాయను అంటే సుందరము, బ్యూటిఫుల్. దేవుడు ఏ పట్టణంలో ప్రవేశిస్తున్నాడు? నాయేను అనే పట్టణములో, సుందరము అనే పట్టణములో ప్రవేశిస్తున్నాడు. ప్రభుతో పాటు చాలా విస్తారమైన గుంపు ఉంటుంది. ఎప్పుడు చూసినా కొంతమంది ప్రభు వాక్యాన్ని చూసి ఆకర్షించబడిన వారు ఉంటారు. కొంతమంది ప్రభువు చేసి స్వస్థత కార్యాలు చూసి ఆశ్చర్యపడేవారు ఉంటారు. కొంతమంది ప్రభువులో తప్పులు కనుగొన్న ఒక గుంపు ఉండేది. కానీ ప్రభు వారి హృదయ స్థితి అంతా ఎరిగిన వాడు. వారు ప్రభువుని ఎక్కడుంటే అక్కడ వెంబడిస్తూనే ఉన్నారు. కానీ ప్రభువు ఈ సుందరమైన పట్టణములో ప్రవేశించాడు. ఎందుకు వెళ్తున్నాడు నాయన్ పట్టణంలో? నాయన్ పట్టణంలో ప్రభువుకి బంధువులు ఉన్నారా? స్నేహితులు ఉన్నారా? ఏమండి, తెలిసిన వారు ఉన్నారా? నాయన పట్టణములో దేవుని కుమార్తె ఒకటి ఉంది. ఏమండి, మన చాలామంది భారతదేశమే సమస్తం అనుకుంటుంటారు. ఈ లోకంలో ఇంచుమించు 220 దేశాలు ఉన్నాయి. ఆఫ్రికా వాళ్ళు, చైనా వాళ్ళు, అమెరికా వాళ్ళు, కొరియా వాళ్ళు. ఏమని ఎన్ని భాషలు, ఎన్ని విధమైన పద్ధతులు, ఎన్ని విధమైన ఆచారములు, ఎన్ని విధమైన సాంప్రదాయములు. ఈ అన్నిటికీ తండ్రి ఎవరు? ఇంతమందిని రూపించిన తండ్రి ఎవరు? యేసుక్రీస్తే. మట్టిని తీసి మట్టికి జీవమిచ్చిన వాడు. కానీ చాలామంది ఏమండి, పరలోకం అంటే నేను, మా అక్క, మా వదిన, మా పక్కింటి పిల్లోడు, ఎదురింటికి ఒక పిల్ల.
వీళ్ళు మాత్రం రక్షించి ప్రభా, వీళ్ళు మాత్రము కాపాడు ప్రభా. చూడండి, లోకం ఎంతో విశాలం అండి. మైండ్, మీరు మనస్సు విశాలంగా ఉండాలి. ఏమండి, విశాలత లేదు చాలామందికి. సింగపూర్లో మీరు ఉమ్మి వేశారనుకోండి, మిమ్మల్ని జైల్లో పెడతారు. అదే భారతదేశం శివుని వేసినా కూడా జైల్లో పెట్టరు. ఏమండి, ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క నియమములు ఉంటాయి. కానీ మంచివారిని చెడ్డవారిని మనం ఏం చేయాలి? స్వీకరించాలి, ప్రేమించాలి. నువ్వు సిద్ధాంతం పెట్టుకున్నావు. ఏమండి, బాప్తిజం తీసుకోవాలా? ముంచండి అయ్యా, ముంచండి. చెరువులో ముంచారు, మన దేశంలో ముంచుతారు, మన ఊర్లో ముంచుతారు. అలా మనం ఇప్పుడు రష్యాలో ముంచాం అనుకోండి, పైకి రాడు, సమంగతీలు ఉంటాడు. సో ఏం చేయాలి? ఆ టైంలో వాళ్ళకి నీళ్ళు ప్రోక్షించాలి, ఏదో ఒకటి చేస్తారు. సాదృశ్యం అది. అంతేగాని నేను చేసేది కరెక్టు, నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది కరెక్టు, నేను చేసేది తప్పు అని పోల్చుకునేది కాదు. ఏమంటే దేవుని బిడ్డలం అయ్యాక మనలో ఇతరుల్ని వారు ఉన్న స్థితిలో మనం ప్రేమిస్తూ నేర్చుకోవాలి. మనం ఇతరుల్ని తీర్పు తీర్చకూడదు. ఇతరుల విషయంలో మనం ఏం చేయాలి? ఏమంటే మన పిల్లలు 10th ఫెయిల్ అవుతే 10th జస్ట్ ఫెయిల్ అంట. అది జస్ట్ ఫెయిల్ ఏంటయ్యా అంటే జస్ట్ ఫెయిల్. పక్కింటి అబ్బాయి ఫెయిల్ అయ్యాడు అనుకో, పక్కింటి అబ్బాయి తెలుసా 10th ఫెయిల్ అయిపోయాడట. ఏమండి, ఎంత సంతోషమో. ఏమండి, ఒక ఇద్దరు వెళ్ళారు ఇంటికి, ఇంటర్వ్యూకి వెళ్ళారు ఇద్దరు. వాళ్ళు ఒక ఆయన వచ్చాడు, అన్నా ఆయన బాధ ఏంటంటే ఆయన ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదని కాదు, ఆయనతో పాటు వెళ్ళిన ఫ్రెండ్కి జాబ్ వచ్చిందన్న బాధ ఆయనకి. అది ఎట్లా అన్నా ఆయనకి జాబ్ వస్తుంది, నాకు రాకుండా? అసలు నేనే ఎక్కువ చదువుకున్నాను, చెప్పన్నా నువ్వు నాకు. ఈరోజు పక్కవాడు అభివృద్ధి పొందుతుంటే సహించలేకపోతున్నా, పక్కవాడు బాగుంటే సహించలేకపోతున్నా. అది క్రీస్తు మనసా? ఎదుటివాడు బాగుండాలి, ఇతరులు బాగుండాలి, ఇతరులు క్షేమముగా ఉండాలి అనేది క్రీస్తు యేసు మనస్సు. ఇక్కడ మనం చూస్తున్నాం, ఏం చూస్తున్నాం? ఈ నాయేను పట్టణంలో ప్రభువు ప్రవేశించాడు. ఈ సుందరమైన పట్టణంలో ప్రభుకి ఏం ఎదుర్కొన్నాడైనా? ఏమి ఎదుర్కొన్నాడు? చావు ఎదుర్కొన్నాడు. ఏమండి, మరి మీ ఊర్లో ఎలా తీసుకెళ్తారో నాకు తెలియదు, కానీ మా ఊర్లో మాత్రం ఆ చావుకు ఒక రిధం ఉంటుందండి. ఎవడైనా డ్యాన్స్ చేయాల్సిందే. దపతక 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 దపతక. ఏమండి, ఆ తాగిన వాళ్ళు డ్యాన్స్ ఆడతారు. ఎందుకురా? అది తాగిపోతారు, అంత మంచి వాళ్ళు ఎవరు ఉండరు. పుట్టినా తాగుతారు, చచ్చినా తాగుతారు, పెళ్ళైనా తాగుతారు, పెళ్ళి ఉడిపోయినా తాగుతారు. ఎందుకు తాగుతున్నామంటే తెలియదు పాపం వాళ్ళకి. అలాగా వారు తాగుబోతులు డ్యాన్సులు వేసారేమో, బ్యాండమానాలు వేసారేమో. బతుకున్నప్పుడు ఒక దండ వేయరండి బాబు. బతుకున్నప్పుడు పుట్టారా దరిద్రుడు అని తిడతనే ఉంటారు. ముసరాడు పోరా బాబు, పోరా బాబు. చచ్చాక ఊరంతా పిలిచి అన్నం పెడతారు. ఆ బతుకున్నప్పుడు ఆయన ఒక దండ వేసి అన్నం తినరా బాబు అంటే బతుకుతారు కదా ఇంక 10 సంవత్సరాలు. ఏమండి, బతుకున్నప్పుడేమో మనిషి విలువ తెలియదు, చావచ్చు కదా అంటారు. చచ్చిపోయాకేమో అయ్యో చచ్చిపోయిందని ఏడుస్తారు. ఈరోజు ఎంతోమంది నీకు దేవుడిచ్చిన భార్య, నీకు దేవుడిచ్చిన భర్త, నీకు దేవుడిచ్చిన బిడ్డలు, నీకు దేవుడిచ్చిన తల్లిదండ్రులు, నీకు దేవుడిచ్చిన స్నేహితులు, బంధువులు, రక్త సంబంధులు విలువ మీకు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరితో గొడవ వేసుకుంటారండి, అందరితో గొడవ వేసుకుంటారు. అదేంటో అర్థం కాదు. ఎదుటివాడితో గొడవే, పక్కోడితో గొడవే. దేవుడు సెలవిస్తుంది మనం సమాధానంగా ఉండాలని. ఒకరితో ఒకరు మనం ఎలా ఉండాలని దేవుడు మనకి ఎందుకు బంధుత్వం ఇచ్చాడు? మనము మన ప్రవర్తన ద్వారంగా, మన ప్రేమ ద్వారంగా, మన జీవించే విధము ద్వారంగా వారిని మనము ప్రభువులోకి నడిపించాలి. యేసుప్రభు ప్రేమ కలిగిన వాడంటే వారు యేసుప్రభుని చూస్తున్నారా, లేకపోతే యేసుప్రభుని నమ్ముకుని నిన్ను చూస్తున్నారా? క్రైస్తవులు అయిన మనం యేసులాగా జీవించాలి కదా. ఇక్కడ ఈ పట్టణంలో ప్రభు ప్రవేశించినప్పుడు ఇక్కడ ఒక విధవరాలు ప్రభువు చూశాడు. ఏమండి, విధవరాలను ఎవడు చూస్తాడు? మన భారతదేశంలో ఏమండి, విధవరాలను ఏం చేసేవారు తెలుసండి? ఊరు బయట పెట్టేసేవారు. అమ్మో, వారు శుభకార్యం రాకూడదు అని తలగుండు చూసేసేవారు. విధవరాలని ఏమండి ఎంత హీనంగా చూసేవారో. కానీ అవన్నీ కూడా ఆ చట్టములు, ఆ మతములను దేవుని కృప ద్వారంగా మన దేశంలో మారిని. విలియం కేరీ, ఇంకా రాజారాం మోహన్ రాయ్ లాంటి గొప్ప వారు ఈ దేశంలో
ఏమండి, భర్త చనిపోతే భర్తతో పాటు చంపేస్తారు స్త్రీలను కూడా. అంత భయంకరమైన కఠినమైన స్థితి నుంచి ఈ దేశాన్ని ప్రభు రక్షించాడు. ఈ విధవరాలు ఇక్కడ ఉంది. ఈ విధవరాలు ఒకసారి ఆలోచించండి, తన భర్త చనిపోయాడు. ఈరోజు సమాజంలో పురుషులు స్త్రీలు ఇద్దరూ పనిచేయచ్చు, ఏమండి, కానీ పాత రోజులు అలా కుదరదు. స్త్రీలు, అది విధవరాలు అయితే వారిని వెలేసేవారు. అంత మాత్రం కాదు, స్త్రీలంటే హేళనగా చూచేవారు. భర్త లేకపోతే ఆమెని ఒక అసభ్యమైన కామచూపుతో చూచేవారు. ఈమె భర్త పోగొట్టుకుంది, సర్వము తన భర్త అనుకుంది. పెళ్ళయ్యేపాక నా భర్త నన్ను చూసుకుంటాడు, నన్ను పోషిస్తాడు, నన్ను కాపాడుతాడు అనుకుంది. కానీ ఆ భర్త మరణించాడు, తల్లిదండ్రులు మరణించారు, నా అనబడిన వారు ఎవ్వరూ లేరండి. సరేలే, నా కొడుకు ఉన్నాడు కదా, నా కొడుకు యవనస్తుడు, నా కొడుకు బాగా సంపాదించి నన్ను చూసుకుంటాడు, నన్ను పోషిస్తాడు, నన్ను చక్కగా నాకు కావలసినన్ని కొనిస్తాడు అని ఆశించిందేమో ఆమె. కానీ ఆ కొడుకు కూడా చనిపోయాడు. ఆమె జీవితంలో ఎంత విరిగిపోయిన స్థితిలో ఉంది. ఈరోజు ఎంతోమంది అలా ఉన్నామండి. ఎందుకు జీవిస్తున్నాం? కట్టుకునేవాడు అర్థం చేసుకోరు, కన్నవారు గ్రహించుకోరు. నా బాధ ఎవరు చెప్పుకోండి? నా బాధ ఎవరు చెప్పుకోమంటారు? నా వేదన ఎవరు చెప్పుకోమంటారు? నా సమస్యల నుంచి నన్ను విడిపించేవారు ఎవరున్నారు? ఈరోజు మనుషులు వెతుకుతున్నారు రక్షించేవారి కోసం, ఆదరించేవారి కోసం, ఓదార్చేవారి కోసం, బలపరిచేవారి కోసం. చూడండి, మనుషులు మన బాధలు వినటానికి ఇష్టపడరండి. మానవుడు బాధ, ఇంకో మాట చెప్పండి, ఇంకొక మనిషికి చెప్తే వారు ఏం చేయగలుగుతారు? 80% మంది డోంట్ కేర్. నువ్వు మనుషులు బాధ చెప్పినప్పుడు వాడు ఏం చేస్తాడు? ఏమంటే 20% మంది అవునా తిక్క తిన్న ముందులే, నీకు ఇదే కరెక్ట్ అని మనల్ని దూషించేవారే ఉంటారు. ఈ స్త్రీ, ఈమె ఎంత బాధగా ఉందంటే, ఈమె జీవితంలో ఇంకో గమ్యం లేదండి. అన్ని రంగములో, అన్ని విధములో తన సమస్తముని కోల్పోయింది. అసలు నేను జీవించాలా? నా భర్త లేడు, నా కొడుకు లేడు, నేను ఎందుకు బ్రతకాలి? ఏమంటే ఈరోజు ఎంతోమంది ఇలాగ ఉన్నామంటే, ఎందుకు బ్రతకాలి, నేను ఎందుకు బ్రతకాలి? పొద్దున్న నుంచి కష్టపడి సంపాదించి సంపాదన అంతా అప్పులోలు కడుతున్నానన్నా, అప్పులోలు కట్టాక మళ్ళీ మిలిగేది వడ్డీ అన్నా, కట్టలేకపోతున్నానన్నా, చేయలేకపోతున్నాను. అసలు ఎందుకన్నా బ్రతకాలి? ముందుకెళ్తే నువ్వు, వెనకెళ్తే గొయ్య, చచ్చిపోవాలనిపిస్తుంది అన్న. ఒకసారి ఒక దంపతులు వచ్చారండి, అన్న మాకు 2 లక్షల రూపాయలు అప్పు అయిపోయింది. సామాన్యమైన వారు, మా పొలం అమ్మినా, మా ఇళ్ళు అమ్ముకున్నా మాకు అంత డబ్బు లేదన్నా, నిరుపేదలు వారు మేము బాగా ఇరుక్కుపోయామన్నా, చచ్చిపోవాలనిపిస్తుందని జోబులోంచి విషం బాటలు తీపిచ్చాడండి నాకు. ఓరే నాయన, 2 పిల్లలు, చిన్న పిల్లలు, చిన్న పసి పిల్లలు. ఏంటయ్యా అంటే, వాళ్ళు కూడా కల్పించేస్తానన్నా. ఎందుకన్నా ఈ జీవితం? ఈరోజు ఎంతోమంది ఇలాంటి ఇక్కట్లలో ఇరుక్కుపోతున్నారు, ఇబ్బందుల్లో ఇరుక్కుపోతున్నారు. మన ఒక తల్లి ఫోన్ చేశారు, అన్నయ్య బంధువులని చెప్పి ఒకరికి ₹1,00,00,000 షూరిటీ పెట్టాను, ఆయన మొత్తం తీసుకెళ్ళి ఎగ్గొట్టేశాడు అన్నయ్య. ఇప్పుడు అప్పులు వాళ్ళు వచ్చారు, కూతురికి పెళ్ళి ఉంది వచ్చే నెల, మొన్న అమ్మినా కూడా అంత రాదన్నయ్య, ఏం చేయాలి అర్థం కావట్లేదు, చచ్చిపోవాలనిపిస్తుంది అన్నయ్య. ఈరోజు మనుషుడు చావును ఎదురు చూస్తున్నాడు, మనశ్శాంతి లేని స్థితి, సతమతమైపోతున్నాడు. పైకేమో నవ్వుతుంటున్నారు, పైకేమో ధైర్యమైన వారుగా ఉంటున్నారు, కానీ హృదయాంతరములో మానవుడు జీవిస్తానికి ఇష్టపడలేదండి. దేవుడు మనల్ని జీవిస్తం కోసం చేశాడు. దేవుడు ఎందుకు మరణించాడు? ఆ పాపముకు వచ్చే జీతమైన మరణంగా మాత్రం కాదు, పాపం వల్ల వస్తున్న ప్రతి శాపమును కూడా కొట్టివేయాలని ఆశిస్తున్నాడు. కానీ ఈరోజు ఎంతోమంది, ఇంకా 2024 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అనేక మంది క్రీస్తు ఇచ్చిన సంపూర్ణమైన విడుదలని పొందుకోలేకపోతున్నారు. మీ జీవితంలో ఏం అర్థం కావట్లేదు ఆమెకి. ఏమండి, మీరేమైనా ఉన్నారా? ఎప్పుడన్నా ఆ పరిస్థితులు ఉన్నారా? అర్థం కావట్లేదన్నా. ఏం చేయాలి? ఎన్ని ఉద్యోగాలకు వెళ్ళినా జాబ్ రావట్లేదన్నా. ఏం చేయాలి? అప్పు చేసి బీటెక్ చదివించారన్నా. ఏం చేయాలి? ఏం చేయమంటారన్నా? వైద్యుల దగ్గర వెళ్తే వైద్యం అడిగితే 3 లక్షల రూపాయలు అడుగుతున్నారన్నా. చేతిలో రూపాయి లేదన్నా. ఏం చేయాలన్నా? అక్కడికి వచ్చి ఏడుస్తున్నాడు, నా నాన్న బాధ నేను చూడలేకపోతున్నానన్నా.
డాక్టర్లు 3 లక్షలు అవుతుందన్న, చేతిలో రూపాయలు లేదన్నా, ఏం చేయమంటావన్నా? ఏమండి, నీ బాధలు ఎవరికి చెప్తున్నావు? నీ బాధలు ఎవరి వైపు చేతులు చాచుతున్నావు? మానవుడు బాధలు తీర్చగలిగిన వాడు యేసుక్రీస్తు ఒక్కడే. ఏమండి, సన్యాసి రాసుకుంటే ఏం రాలుతుందంట? ఒకసారంట ఒకడు నూతిలో దూకి చచ్చిపోదాం అనుకున్నాడంట. ఆ రాత్రి సమయంలో ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంటే పోలీసు వాడు పట్టుకు, పోలీసు రే ఆపో, ఆత్మహత్య నేరం, నేను అరెస్ట్ చేస్తాను. సార్ వినండి సార్, నా బాధ. లేదు నువ్వు రా సార్, నా బాధ వినండి సార్. సరే చెప్పు, నీ బాధ? అయ్యా, పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఉద్యోగం చేసి నా జీతం అంతా తీసుకెళ్ళి మా ఆవిడకి ఇస్తానయ్యా. అన్నం పెట్టదయ్యా, నీళ్ళు ఇవ్వదయ్యా, వచ్చి నీ దగ్గర నుంచి రవస చేసి చంపేస్తుందయ్యా. నా బాధ నన్ను పట్టుకొని వేగించేస్తుందయ్యా. నా బాధ నువ్వు అర్థం చేసుకో అయ్యా. బతకలేకపోతున్నానయ్యా, ఆమెతో చచ్చిపోతే మేలు అనుకుంటున్నానయ్యా. అందులోకి ఆ పోలీస్ ఆయన కంట్లో నీళ్ళు వచ్చినాయి అంట. ఏంటి సార్ మీరు ఏడుస్తున్నారంటే, సేమ్ ప్రాబ్లం అయ్యా, డే డ్యూటీ నైట్ డ్యూటీ చేసుకుని ఇక్కడే తిరుగుతున్నానయ్యా నేను అని చెప్పి ఇద్దరు కలిసి నూతులో దూకి చచ్చిపోయారంట. ఏమండి, ఈరోజు మనుష్యుడు ఇంకొక మనుషుడి దగ్గరికి వెళ్తున్నాడు, ఇంటర్నెట్లో వెతుకుతున్నాడు. ఈ సమస్యలు పోవాలంటే ఎవరి దగ్గరికి పోవాలి? ఎవడు తీర్చగలిగిన వాడు? మానవుడికి వచ్చిన ప్రతి వేదనను, బాధను, శ్రమను, కన్నీరును, దుఃఖమును, నొప్పిని యేసుక్రీస్తు మొయ్యలేదా? ఆయన పరలోకం నుంచి వచ్చి శిలువలో మరణించి 3వ రోజు మళ్ళీ ఫ్లైట్కి వెళ్ళిపోలేదు. ఆయన పసిపిల్లవాడుగా ఈ లోకంలో పుట్టి పేదవాడుగా ఆయన జీవించి సామాన్యుడిగా ఆయన బ్రతికి మనవలే నడిచి మానవుడికి వచ్చిన ప్రతి నొప్పి ఆయనకి తెలుసండి. ఏమంటే తమిళ్లో సామెత ఉంది, వైద్య వలి తలవలి ఉందని తెలియని. అంటే కడుపు నొప్పి తలపోటు ఎవరికి వస్తుందో వాడికి ఏదో అర్థమవుతుందంట. తలపట్టే కదా తగ్గిపోతలే పో, ఆ కడుపు నొప్పే కదా తగ్గిపోతలే పో. ఈరోజు అలాగే ఉన్నాం, అంతేగా చిన్న జలువేగా తగ్గిపోతలే పో, ఆ చిన్న అప్పేగా తీర్చేసే పో, కష్టపడు. ఏమండి, కొంతమంది సలహాలు ఇస్తుంటారు, అది చెయ్యి, ఇది చెయ్యి, ఇట్లను చెయ్యి, ఇట్లను పొద్దున్నేసి ఎలాగలాను సులువులు వేసుకో, రౌండ్ ఏదో ఒకటి చెయ్యాలి. నువ్వు ఇతరుల సమస్యలు తీర్చలేకపోతే నోరు మూసుకుని కూర్చో, అంతేగాని ఓర్న పనికి మళ్ళీ సలహాలు చెప్పద్దు. చూడండి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు మానవుడికి వచ్చిన ప్రతి శోధనను, ప్రతి వేదనను, ప్రతి బాధను, ప్రతి నొప్పిని ఆయన భరించాడు. ఈరోజు మానవుడి జీవితంలో అండి, మానవుడు దేనికోసం వెతుకుతున్నాడు తెలుసా? మనం అనుకుంటాం డబ్బులు సమాధానంగా ఉంటాయని, డబ్బులు సమాధానం ఇస్తుందని. డబ్బులు ఇచ్చినంత సమస్యలు ఇంకేది ఇవ్వదండి. చెప్పండి, కోటీశ్వర్ల చుట్టూ గన్మెన్లు ఉంటారా? లేకపోతే రోడ్లో ఉన్న అడుక్కున్నోడి చుట్టూ గన్మెన్లు ఉంటారా? ఏమండి, పాపం వాడు నీళ్ళు తాగాలన్నా ఉండండి, వాడు తాగుతాడు, వాడు ఇంగ్లీష్ మనం తాగాలి. ఏమండి, ఉండండి. ఈ కోటీశ్వర్లు చూడండి, వాళ్ళకి ఇప్పుడు ఎవడెట్ట చూస్తాడు భయం వాడికి. మనం ఇంత మినరల్ వాటర్లు తాగుతుంటాం, ఏమండి, మంచి ఇంట్లో బిర్యానీ తింటుంటాం. కొన్నిసార్లు అనుకుంటాం జలుబులు వచ్చినాయి, ప్రైమ్ మినిస్టర్ గారికి జలుబు చేసాను. ప్రైమ్ మినిస్టర్ గారు ఎంత శుభ్రమైన నీళ్ళు తాగుతారు, ఆయనకి జలుబు ఏంటి? అది కొన్నిసార్లు నువ్వు చూస్తుంటారు రోడ్లో, వాడు అన్నీ నోట్లో పెట్టి తినేస్తాడు, ఆ నీళ్ళు తాగేస్తాడు, వాడికి ఏమీ రాదు, వాడికి బాగానే ఉంటాడు. ఈ స్త్రీ తన జీవితంలో అంతా పోగొట్టుకుంది. ఒక్క రీజన్ లేదు ఆమె బతకాల్సిన అవసరం లేదు, సమస్తాన్ని కోల్పోయింది. కానీ యేసుక్రీస్తు ఆ పట్టణములో ప్రవేశించాడు. ఈమెకు తెలియదు యేసుక్రీస్తు ఎవరో, కానీ యేసుక్రీస్తుకి ఈమె ఎవరని తెలుసు. నువ్వు ఎవరని యేసుకి తెలుసా తెలీదా? రక్తము పిండంగా ఉన్నప్పుడే సృష్టికర్త అయిన ప్రభువు నిన్ను చూచాడు. ఏమండి, తల్లిదండ్రులు మనల్ని 10 నెలల తర్వాత 9 నెలల తర్వాత చూస్తారు. కానీ చిన్న రక్తం ముద్దగా ఉన్నప్పుడే ఇశ్రాయేలు దేవుడు
ఆకాశము భూమి చేసిన దేవుడు ఆయన నిన్ను చూచాడు. ఆయన నీ గురించి ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. నువ్వు చేసావా నీ పిల్లోడిని? నువ్వు చేసావా నీ కూతుర్ని? నువ్వు అనుకుంటే పుట్టారా? వారు దేవుడి సొత్తువారు. నీకు పుట్టినప్పుడే చాలాసార్లు ఏమంటే చూస్తుంటా తల్లిదండ్రులు, నా కూతుర్ని డాక్టర్ చేయాలండి. నాకు ఆయన ఉండయా పాప, ఇంకా చిన్న పాప, లేదండి డాక్టర్ అవ్వాల్సిందే. ఇంకో దానికి వెళ్ళి ఇంకో కొడుకు పట్టుకుని, నా కొడుకు IPS ఆఫీసర్ అవ్వాలండి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. అయ్యా నీ పిల్లోడికి 2 రోజులే అయ్యా. తల్లిదండ్రులు మనమే మన బిడ్డలు ఎంత గొప్పగా ఉండాలని ఆశిస్తుంటాం కదండి. మా నాన్నగారి స్లమ్ మినిస్ట్రీ చెన్నైలో రోడ్లు ఉడుస్తుంటారు, వాళ్ళు రోడ్లు క్లీన్ చేస్తుంటారు, డ్రైనేజ్ సెప్టిక్ క్లీన్ చేస్తుంటారు. వాళ్ళు ఆ తల్లిలో వచ్చి అంటారు, అన్నయ్య నా కొడుకు ఇంజనీర్ అవ్వాలి ప్రార్థన చేయని, నా కొడుకు డాక్టర్ అవ్వాలి ప్రార్థన చేయని. ఏ తల్లి కూడా ఇంతవరకు అన్నయ్య నా కొడుకు నాకులా సెప్టిక్ ట్యాంక్లో పనిచేయాలి, నా కొడుకు తాగుబోతు అవ్వాలి, నా కూతురు తిరిగిపోతు అవ్వాలి అని ఒక్కరు కూడా అడిగింది లేదండి. తాగుబోతు తండ్రి కూడా అంటాడు, అన్నయ్య నాకులా తాగకూడదన్నయ్య, నా కొడుకు బాగుండాలన్నయ్య, రోజు ప్రార్థన చేసుకోవాలన్నయ్య. చెడ్డవారు మనమే మన బిడ్డల గురించి అంత పట్టించుకుంటాం కదండి. వాళ్ళ కోసం ఎంత కష్టపడతామో, ఏమండి వాళ్ళ కోసం ఎంత ప్రయాసపడతామో. వారు కనీసం ఒక ఇల్లుని కొనువ్వాలి, వాడికి ఉద్యోగం ఉన్నా లేకపోయినా రేపు ఖాళీ చేయి ఆడిన ఒక ఇల్లు ఉంటే ఇంట్లో పడుంటారు. చెప్తున్నా మామూలుగా తండ్రుల మనసు తల్లిల మనసు అని ఆలోచిస్తుంటాం. మన బిడ్డల క్షేమం గురించి ఆలోచిస్తుంటాం. కానీ నువ్వు ఒక సంగతిని మర్చిపోతున్నావు, నువ్వు కూడా తండ్రి బిడ్డవే కదా. ఈ తల్లిదండ్రులు నీ శరీరం ఇవ్వచ్చేమో, నీలో ఉన్న ప్రాణము ప్రభు సొత్తు కదా. నిన్ను ప్రభు రూపించాడు కదా, నిన్ను ప్రభు సృష్టించాడు కదా. ఏమండి ప్రభువులాగా నువ్వు ఉన్నావు కదా, ప్రభు తన రూపంలో మనం చేసుకున్నాడు కదా. ఎందుకు మర్చిపోతున్నావు? శిష్యులకి యేసు ప్రభు ప్రార్థన చేయాల్సి వచ్చిన, ప్రార్థన నేర్పించాల్సి వచ్చినప్పుడు ఏమని చెప్పాడు తెలుసా? పరలోకములున్న మా దేవా. ఎంత చక్కగా వింటున్నారు. పరలోకములున్న మా తండ్రి. రోడ్లో పైన నాన్న అన్నాడు, తండ్రి డాడీ అని పిలు. ఎవర్రా నీ డాడీ? పాఠం కొడతారు. కానీ మనం కళ్ళు మూసుకొని పరలోకం వైపు చూసి ఏమంటాం తెలుసా? నాన్న ఏం చేస్తా చెప్ప. మనందరూ నాన్న ఇష్టం ఉంటుంది చాలామందికి, కానీ నాన్న విలువ నువ్వు నాన్న అయ్యాకని అర్థమవుతుంది. ఏమండి నాన్న ఎంత కష్టపడతారండి, ఎంత పాపం. ఆయన ఒబ్బిడి చేసి బిడ్డలు బాగా చదివిస్తాడు, మంచి అన్నం పెడతారు, బాగుండాలని. ఎంత ఒక యథార్థమైన తండ్రి తన బిడ్డల కోసము సమస్తమైన త్యాగం చేస్తాడు. ఈ లోక తండ్రులు బలహీనమైన వారు. ఈ లోక తండ్రులు కొంతకాలమే తన బిడ్డలను పోషించగలిగిన వారు, కొంతకాలమే వారి క్షేమమును చూడగలిగిన వారు. కానీ పరమ తండ్రి నీతి సూర్యుడు అండి. ఒకసారి ఆలోచించండి, ఈ శూన్యమంతటిలో ఆయన సింహాసనమే పెద్ద సింహాసనం. ఈ ఊర్లో ఎంతమంది రాజులు ఉంటారో, ఎంతమంది రాణీలు ఉంటారో, ఎంతమంది రాజులు వచ్చారో, రాణీలు వచ్చారో, ప్రభుత్వాలు వచ్చి అందరు మట్టి అయిపోయారు. కానీ ప్రభు రాజ్యము మారనిది, ప్రభు రాజ్యము నిరంతరమైనది. ఆయన నీతి సూర్యుడు, తరతరములకి యుగ యుగములకి మారనివాడు. కానీ నువ్వు ఆయన చూసి రాజుని పిలవే, నువ్వు ఆయన చూసి దేవదూతల్లాగా ఏమండి పరిశుద్ధుడు ప్రభువా అనవే, నువ్వేమంటావు సార్? నాన్న అని పిలుస్తావు. ఎంత గొప్ప స్లాక్యం అండి దేవుడు నాకు ఇచ్చాడు, నీకు ఇచ్చాడు, మనకిచ్చాడు. నీ కోసము దేవుడు మన కోసము ఆ పాపం వల్ల పోగొట్టుకున్న ఆ బంధము నిమిత్తము తన కుమారుని బలి చేసి ఆ పాప పరిహారం అనుకుంటే అప్పుడే ఆ నిమిషంనే ఆదాముని చంపేయచ్చండి. అంతతో ఫినిష్ చేసేది. అది ఒక్క నిమిషం దేవుడికి. చచ్చిపోంటారు అంతే, మట్టి అయిపోతారు వాళ్ళిద్దరు నరకానికి వెళ్ళిపోతారు. వాళ్ళిద్దరు నరకానికి వెళ్తే కూడా దేవుడికి ఇష్టం లేదు. నా బిడ్డలు రావాలి. తన కుమారుడిని యేసుక్రీస్తుని సిలువ వేసి ఆయన చిందించిన రక్తము ద్వారంగా ఈరోజు మానవ జాతిని విమోచించాడు. ఇక దీనికంటే ఎక్కువ నీకేం కావాలి? ఈ కుమార్తెకు తెలియదు యేసు ఎవరో, కానీ యేసుకు తెలుసు ఈమె ఎవరో. ప్రభువు ఆమెను చూచి ఏమన్నాడో చూడండి. లూకా సువార్త 7వ అధ్యాయము 13వ వచనం. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏంటంట? ఆమె యందు
కనికరపడి. అంటే ఏంటి కనికరం అంటే ఏంటి? ఏ స్ట్రాంగ్ ఫీలింగ్ ఆఫ్ లవ్. ప్రేమ ఎక్కువ అయిపోతుంది అని ఏమంటారు? కంపాషన్ ఉంది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్స్లో. ఇంకో ట్రాన్స్లేషన్ ఇస్ హార్ట్ వెంట్ ఆఫ్టర్ అని ఉంది. కనికరము పడి ప్రేమించి, నా కుమార్తె ఏమన్నాడు ఆమెతో? ఏడవద్దు. ఎంత గొప్ప మాట అండి. మేము పాస్టర్గా ఎన్ని సమాధులకు వెళ్ళామో, ఎంతమంది సమాధులు చేస్తామో, అక్కడ వాళ్ళ భార్య ఏడుస్తుంటుంది, లేదా భర్త ఏడుస్తుంటారు, బిడ్డలు ఏడుస్తుంటారు. అమ్మ ఏడవద్దమ్మా, అమ్మ ఏడవద్దమ్మా, ప్రభు రాజ్యంలో ఉన్నారు అని కొన్నిసార్లు మేము ఓదారుస్తానికి ప్రయత్నిస్తుంటాం. కానీ ప్రభు అన్నాడు, ఏడవద్దు అమ్మా, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేనమ్మా. ఏమండి, నా 3 బిడ్డలు ఉన్నారండి. నా పిల్లలు ఏడిస్తే నాకు పిచ్చెక్కిపోద్ది. ఏం కావాలి ఇచ్చేవాడికి, ఏం కావాలి ఇచ్చేసే ముందు ఆ ఏడు పాపమా. ఒక లోక తండ్రిగా, శరీరీతైన తండ్రిగా నేను నా బిడ్డలు ఏడవకూడదని నేను ఆశపడుతున్నాను. ఏమండి, నీ బిడ్డలు ఏడవని ఆశిస్తారా? నీ బిడ్డలు సంతోషంగా నన్ను ఆశిస్తారా? ఇక్కడ ఎంతమంది డాడీ మమ్మీస్ ఉన్నారు? చేతులు ఎత్తండి చూద్దాం. దేవుని స్తోత్రం, మీరే ఎక్కువ మంది ఉన్నారు. నీ పిల్లలు ఏడుస్తుంటే భలే ఏడుస్తు, ఇంకా ఏడు, ఇంకా గట్టిగాడు, గట్టిగాడు, ఏడు, ఏడు, ఉన్నారులేండి తాగుబోతు తండ్రులు, దుర్మార్గులు తల్లాల కొట్టేవారు. ఏమండి, నీ బిడ్డ ఏడుస్తున్నప్పుడు నీ గుండె ఏమైపోద్ది? చూడండి, ఆ పసిపిల్లడు పుట్టిన వెంటనే ఆ ఏడుస్తుంటే ఆ తల్లి కంగారు వచ్చేస్తుంది. అమ్మమ్మ ఏమేమి హాస్పిటల్ అరిచేస్తారు, కేకలు వేసేస్తుంటారు వీళ్ళు. ఏమండి, ఆ ఫ్యాన్లో చేయి పెట్టండి, ఈమె ఎడుతూ ఈమె వాడు భయపడి పెద్దది వస్తుంటాడు. దేవుడు దానిని చూసామా, నువ్వు ఏడవద్దమ్మా, నువ్వు ఏడవద్దు, ఆమె ఏడుస్తుంది, ఇంకెందుకు బ్రతకాలయ్యా నేను? నా భర్త లేడు, నా కొడుకు లేడు, ఎందుకయ్యా నాకు ఈ జీవితం, ఎందుకయ్యా ఈ ఒంటరి బ్రతుకు, ఎందుకయ్యా నాకు ఇలా చంపేసే ప్రభా. నాకు ఏమో విషందా చచ్చిపోతాం అనుకుందేమో, తన జీవితం మీద విరక్తి వచ్చేసిందేమో, చచ్చిపోతే బెటర్ అనుకుందేమో. కానీ ప్రభు ఆమెను చూచి ఏడవద్దమ్మా, ఆమెకు అర్థం కాలేదు. ఆమెకి ఏమండి, బైబిల్లో సెలవిస్తుంది. యోహాను సువార్త, దయచేసి మీకు ఒకసారి బైబిల్ తిప్పండి. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చదవండి. అందుకు యేసు పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును. ఏమండి, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయేను బ్రతుకును. నేను పునరుద్ధానమైన వాడు మన యేసు ప్రభు చనిపోయిన వాడు కాదు, చనిపోయిన వారు దేవుడు కాదైనా, ఆయన సజీవులకు దేవుడైనా. యేసు క్రీస్తు మరణముని, మరణ సంబంధమైన సమస్తమని నిర్మూలం చేశారు. ఏమైనా సమాధుల మీద ఏమని రాస్తే చెప్పండి అందరూ? RIP అంటే ఏంటి? రెస్ట్ ఇన్ పీస్ అంట. అంటే ఏంటి? ఆయన దిండేసుకుని చచ్చిపోయిన అని గుర్రపెట్టి పడుకుంటాడా? చెప్పండి. పురుగులు తింటుంటే, ఏమండి, నరకంలో కాలుతుంటే, నో, దేవుడు నరకం తొలగించేశారు తన యందు విశ్వాసం ఉంచిన వారికి. ఏమండి, రెస్ట్ ఇన్ పీస్ అని రాయకూడదు క్రైస్తవులకి. ఏమని రాయాలి తెలుసా? CAD, క్రైస్ట్ అబాలిష్డ్ డెత్. క్రీస్తు మరణముని నిర్మూలం చేశాడండి. ఓ మరణము నీ ముళ్ళెక్కడా? ఓ మరణము, యేసు ప్రభు ముందు మరణం కనబడితే ప్రభుకి టెన్షన్ అయిపోతాడు. ఏమండి, ఆమెను అడగలేదు, అమ్మా నువ్వు చచ్చికెళ్తావా, నువ్వు మారు మనసు పొందా, బాప్తిజం తీసుకున్నావా, ప్రార్థన చేసుకున్నావా? అడగలేదు. ఏం చేశాడు తెలుసా ప్రభు? చూడండి ఏం చేశాడు, చూడండి ఏం చేశాడు, చూడండి. తర్వాత చూడండి 14వ వచనం చదువునా, లూకాసు 7:14 వచనం. ఎస్, ప్రభు ఆమెని చూసి ఆమె ఎందుకు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడిని ముట్టగా, దగ్గరకు వచ్చి ఏం చేశాడండి? పాడిని ముట్టి మోయిచున్న వారందరూ నిలిచిరి. పాడి అంటే ఏం తెలుసా అండి మీకు? 2 కర్రలు ఉంటాయి, మధ్యలో ఆకులు పెడతారు. ఏమండి, మన ఈరోజు సమాధుల బాక్స్ ఇక్కడ ఉంటాయి, కానీ పాత రోజుల్లో అవి ఉండవు. ఇప్పుడు కూడా పల్లెటూరులో అలాగే తీసుకెళ్తుంటారు. ఏమండి, ఇస్తరాకులుగా, దాన్ని ఏమంటారని, కొబ్బరి ఆకులు పెట్టి దాన్ని అల్లి 2 కర్రలు పెట్టి దాని మీద బాడీ పెట్టుకుని తీసుకెళ్తారు.
ప్రభు ఆ పాడిని ముట్టాడంట, ఆ కర్రను ముట్టాడంట. కర్రను ముట్టాడంటే ఏమైంది చూడండి. పాడెను ముట్టగా మోయిచున్న వారు నిలిచిరి. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాను. పాడి ముడితేనే జీవం వచ్చేసిందండి. పాడిలో నుంచి ఇవేం వెళ్ళింది? ఏమని యోహాను సువార్త 1:4 రాయబడి ఉంది, ఆయనలో జీవం ఉండేను, ఆ జీవము మనుషులకి వెలుగై ఉండేను. ఏమండి, యేసుక్రీస్తు మరణముని జయించిన వాడు. మరణం 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 మరణం, చావు చావు చావు, నేను బతకను, చచ్చిపోతాను. ఈరోజు ఇదే డైలాగ్ అయిపోయింది ఎక్కడ చూసినా. చచ్చిపో సాతాను కూడా చచ్చిపో 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 చచ్చిపోతా. అదేంటో అర్థం కదండి. చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు, సినిమా యాక్టర్లు, హీరోయిన్లు, ఆ క్రికెట్ ఆడేవాళ్ళు, అందరూ రాజకీయవేత్తలు ఆ ఫ్యాన్ తలకేసుకుంటాడు, తాడేసుకుంటాడు. ఏందిరా అని అర్థమే కాదు. ఏంటో అర్థం కావట్లేదు. ఈరోజు మనుషుడి జీవితంలో సమాధానం లేదు, సంతోషము లేదు, ఆనందము లేదు. కానీ యేసుక్రీస్తు ఉన్న హృదయములో శాంతి సమాధానం ఇవ్వగలిగినవాడు, మరణమును తొలగించగలిగిన వాడు యేసుప్రభు. వారిని ఆమె కన్నీరు తొరవలేదు, ఆమె బాధను నిర్మూలం చేశాడు. ఏంటది? ఏ మానవుడు చేయనిది యేసుక్రీస్తు చేశాడు. అదేంటంటే చనిపోయేవాడిని తిరిగి లేపాడు. పాడిని ముట్టినట్టునే వాడిలో జీవం ప్రవేశించింది. ప్రభు అన్నాడు, వచ్చినాడు, అలెగరా, ఇంకే పడుకున్నావు, నువ్వు ఆల్రెడీ బతికావు, లెగు. ఎంత ప్రేమ కలిగిన వాడు. ఒక్క నిమిషంలో, ఒక్క సెకండ్లో దేవుడు ఆ విధవరాల కళ్ళని తుడిచాడండి. ఎంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడని, ఎంత గొప్ప యేసు. ఒకసారి చూసావా? సృష్టిని చూసావా? సూర్యుడిని చూసావా? చంద్రుడిని చూసావా? నక్షత్రాలను చూసావా? ఆకాశం చూసావా? ఎన్ని వచ్చేసినాయి. అలాగే ఏమండి, చదువుకున్న వాళ్ళకి ఎక్కువ మెంటలెక్కిపోద్ది. 2 గ్రహాలు తలిగినంట, బిగ్ బ్యాంగ్ థియరీ అంట. అది మళ్ళీ దబాలు పేలిందంట, దబాలు వచ్చేసినాయి అంట. మళ్ళీ ఒక ఆయన ఒకటి చీమ వచ్చిందంట, చీమ ఎలుక అయిందంటే, ఎలుక పిల్లి అయిందంటే, పిల్లి కోత అయిందంటే, కోతి మగ కోత అయిందంటే, ఆడకోత అయిందంట, మళ్ళీ ఆడకోత మగడు వచ్చి మనుషులు వచ్చారంటే, ఆడవాడు వచ్చాడండి. అప్పుడు రక్తం కాదు, కోతి రక్తం పెట్టుకో, మళ్ళీ మనుషుల రక్తం ఎందుకు? ఏమండి, ఆ చదువుకున్న వాళ్ళు ఎక్కువ చదువుకుంటే కూడా ఇదే పిచ్చి. లేదా వస్తుంటాడు భార్యని, పిల్లడిని చూస్తుంటాడు. ఏమండి, చూస్తాడు, ఇలా చూస్తాడు. నమ్మరా అంటే యేసుప్రభు ఉన్నాడా? యేసుప్రభు ఉంటా కనబడము, నువ్వు యేసుప్రభు నాతో మాట్లాడమను, యేసుప్రభు ఉంటే నాతో మాట్లాడమను, అప్పుడు నమ్ముతా, లేకపోతే నమ్మను, అంతే. మీరందరూ ప్రధానమంత్రి గారిని చూసారా? ప్రధానమంత్రి గారితో వెళ్ళి, మీరు ప్రధానమంత్రినా, నేను చూస్తేనే ప్రధానమంత్రి గారిని చూసి షేక్ హ్యాండ్ ఇచ్చి నమ్ముతున్నా, లేకపోతే నువ్వు భారతదేశ ప్రధానమంత్రి కాదంటే ఏమంటాడు? పిక్చర్ లాగా ఉన్నాడు రైడు, మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయి అంటావా? నువ్వు ఆ ప్రధానమంత్రికే అపాయింట్మెంట్ దొరకదు. ఈయనకంటే యేసుప్రభు దిగొచ్చి, ఓ బిడ్డ నేను యేసుప్రభుని చూసుకో చెప్పాలంట. అప్పుడే నమ్ముతాడంట ఆయన. ప్రభు నేను నమ్ముతా, నమ్మకపోతే పో మసిమొక్కని ఉన్నాడు కదా. నేను అప్పుడే యేసుప్రభుకి నేను సాక్షిగా జీవిస్తాను, లేకపోతే జీవించు, నాతో మాట్లాడాలి. ఏమనుకున్నా? రోడ్లో వెళ్తే రూపాయి విలువ లేదు. ఏమండి, యేసుప్రభు అంట అని ఆయన అంత మహిమనంతులు లేదు, మాతో మాట్లాడాలంట. బిడ్డ నేనే యేసుప్రభుని, రా బిడ్డ అంటే, ఓకే ప్రభా, నేను వస్తాను ప్రభా ఆదివారం చర్చికి అంటాడంట. ఏమండి, ఏందండి మాట్లాడుతున్నారు ఈరోజు? మళ్ళీ మాలాంటి పాస్టర్ గారు వెంటనే కార్డులు ఇచ్చేసి, బాబు సైన్ పెట్టాయా, ఆటోగ్రాఫ్ పెట్టాయా, యేసుప్రభుని నేను సొంత రక్షకుడుగా అంగీకరించేసా. ఈయన అంగీకరించేశాడంట యేసుప్రభు నా సొంత రక్షకుడుగా. ఇప్పుడు ఈయన అంగీకరించకపోతే ప్రభు ఉబ్బి దబ్బి ఏడు చేస్తాడేమో. ఏంటండి, మనం ఆయన అంగీకరించాలా, లేకపోతే మనల్ని ఆయన అంగీకరించాలా? ఎవరు గొప్ప? యేసయ్య గొప్ప, నువ్వు గొప్ప? సూర్యుని చేసిన వాడు చూడండి. ఏ సైంటిస్ట్ అన్న సూర్యుడా? పొద్దుట 6 గంటలకు వచ్చే టింగ్ టాంగ్ టాంగ్, అమెరికాలో 7 గంటలకు వచ్చే టింగ్ టింగ్ టింగ్, 5 గంటలతో డ్యూటీ అయిపోయింది వెళ్ళిపో అని ఏ సైంటిస్ట్ అన్న రాకెట్కి పంపించి చెప్తున్నాడా? ఏమండి, తరతరాల శతాబ్దాలుగా సంవత్సరములుగా మనుషులు పడుతున్నారు, చచ్చిపోతున్నారు. ఏమండి, మన ఇంట్లో కొంచెం లైట్లు కొనుక్కుంటాం, బల్బులు కొనుక్కుంటాం, అవి 6 నెలల కంటే ఎక్కువ రావు. కానీ యేసుప్రభు చేసాడు ఒక్క సూర్యుడే, ఒకేవాడు, వాడు దగ 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 బిండు. అదే దేవుడు అయిపోతున్నాడు పిచ్చోడు. సృష్టి దేవుడు కాదండి, సృష్టిని చేసిన వాడు దేవుడు, సర్వమును చేసిన వాడు ఆయన.
మారదు. అసలు సృష్టి నీకు అర్థం కావట్లేదా? చెట్లు చూసావా? అసలు 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 చిన్న విత్తనం భూమిలో పెడితే అది మళ్ళీ చెట్టుగా వస్తుంది. అసలు ఎలా వస్తుంది అది? ఎంత గొప్ప జ్ఞాని అయినా. మనం చేసేది ఏమంటే, మనం చూడండి, మన కరెంట్ సెల్ ఫోన్ ఛార్జ్ పెట్టుకుంటున్నాం, కరెంట్లో ఛార్జ్ పెట్టుకుంటావా ఏంటి? పెట్టుకోవద్దు, షాక్ పెట్టి చేస్తావు. ఇప్పుడు ఆలోచించావు, నువ్వు అన్నం తింటున్నావు, ఎలాగరా నా ఛార్జింగ్ అవుతుంది, బాడీ నాలో నీరసం తగ్గిపోతుంది, పడుకుంటున్నావు, పొద్దున్న లేచి మంచి దేవుడు ఎలా చేశాడు మన. ఏమండి మన గుండె చూడండి, ఎవరైనా కరెంట్ పెట్టుకుంటారా గుండెకి? ఎంత చక్కగా చేశాడు మనల్ని. ఎంత గొప్ప జ్ఞానండి. మట్టిని తీసేయండి, ఏమండి రుద్దితే ఏమొస్తుంది? బంగారం వస్తుందా? ఏమొస్తుంది? మట్టి వస్తుంది. ఎంత చక్కగా దేవుడు మనల్ని చేశాడు, ఎంత చక్కగా దేవుడు సృష్టి. ఎంత గొప్పవాడండి దేవుడు. ఆయన ఎంత ఉన్నతమైన వాడు. చనిపోయిన వాడిని పాడిని ముట్టాడంతే లేచి కూర్చున్నాడు ఆ బిడ్డ. ఎంత బలవంతుడు మన ప్రభు. ఇగో ఈరోజు నీ యేసయ్యకి నువ్వు జీవితం ఇవ్వే. నీ సమస్యలు, నీ పోరాటాలు, నువ్వు ఎదుర్కొన్న ప్రతి పరిస్థితి అది నీకు ఇక్కడగా ఉండొచ్చేమో, కానీ దేవునికి అసాధ్యమైనవి ఏమీ లేవు. చావు పరిష్కారం కాదు. చాలామంది ముందే స్టేట్మెంట్ ఇచ్చేస్తారు, అంతే అన్న మా భర్త మాడరన్నా, నా భార్య అంతేనన్న, సాతానన్న అన్నాడు ఆయన. మా ఇంట్లోనే ఉంటుందన్నా. ఎవరన్నా? సాతానన్నా అన్నాడు. నాకు కొంచెంసేపు అర్థం కాదు, మీ ఇంట్లోనే ఉంటుందంటే ఎలాగుంటుందయ్యా? ఏముంటుందన్నా? నువ్వు రా, ఇదే చెప్పా, ఏమైనా సాతాను అన్నాడు. ఆమెమో కొడతారు, చెప్పేది సాతాను. ఏమండి పిల్లలు పట్టుకొని ఏమంటే చాలామంది ఏం పిలుస్తారు చెప్పండి? ఓ సాతానా, ఓ పుట్టాడు, శని పుట్టినాడు, తెరిచిసే దరిద్రులు గబ్బోలు, ఎప్పుడు చూస్తా వండి పెట్టాలి, ఎప్పుడు చూస్తా వీళ్ళకి కడగాల తొడగాలి. ఏమండి పిల్లలు వెంటనే కొంతమంది అనుకుంటా, ఎందుకు ప్రభు వీళ్ళు పిల్లలు త్వరగా ఇచ్చేసేవాడిని. ఒక 10 సంవత్సరాలు పాస్టర్ గారు పిల్లలు లేరు పాస్టర్ గారు అని ఏడ్చి పిల్లలు పుట్టిన వాళ్ళకి దాని విలువ ఏంటో అర్థమవుతుంది. ఒక టాబ్లెట్ వేసుకోకుండా, ఒక ఇంజక్షన్ వేసుకోకుండా పిల్లలు పుట్టేస్తే ఏ గాడిద, ఏ దున్నపోత, ఏ పందికొక్క అని పిలుస్తుంటారు. నీ కొడుకు నీ కూతురుకు దున్నపోత అయితే నువ్వేమవుతావు? దున్నపోత నాన్న, దున్నపోతాం, గాడిద నాన్న, గాడిద. పిల్లల్ని మంచి మాటలు మాట్లాడండి. పొద్దున్న లేస్తారన్నా ప్రేమగా మాట్లాడు. నువ్వు ప్రేమగా మాట్లాడు, వాడెవడో ప్రేమగా మాట్లాడతాడు, వెళ్ళిపోద్ది అమ్మాయి. వెళ్ళిపోయాక అమ్మాయి అన్నయ్య వెళ్ళిపోయిందన్నయ్య. పిల్లలతో పలకరించు, పిల్లలతో సమయం గడుపు, పిల్లలకు చక్కగా ఎంకరేజ్ చేయి, డిస్కరేజ్ చేయొద్దు, ప్రోత్సాహపరచు, పాజిటివ్గా ఆశీర్వదించు. తల్లివైన నువ్వు, తండ్రివైన ఏమంటే యూస్లెస్ ఫెలో అనొద్దు. పాపం వస్తే యూస్ఫుల్ ఫెలో అని తిట్టు. నేను ఇప్పుడు అట్లే తిడుతున్నా మా పిల్లల్ని, యూస్ఫుల్ ఫెలో. ఏమంటే యూస్ఫుల్ ఫెలో ఏమంటే చెప్పే అడుగు జరిగిపోతే అందుకే యూస్ఫుల్ ఫెలో అని తిట్టే. మళ్ళీ యూస్లెస్ ఫెలో అయ్యాక మళ్ళీ ప్రభా యూస్లెస్ ఫెలో అయ్యాడు ప్రభా, మళ్ళీ ఉపవాస ప్రార్థనలు ఎందుకు ఎక్స్ట్రా? నీ బిడ్డలను ఆశీర్వదించు, నీ బిడ్డలు దీవించు, ఆశీర్వాదకరమైన మాటలు మాట్లాడు. అంతేగా నా బతికేంటి, నా బతికేంటి, నా బతికేంటి, నా బతికేంటి, నా తలరాత 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 తలరాత. ఒక ఆయన అలాగే తలరాత ఏమైందయ్యా? నా తలలో గడ్డ వచ్చిందని, క్యాన్సర్ గడ్డ, ప్రార్థన చేయండి, నేను చచ్చిపోకూడదని. ఏమండి ఎంత భయమో. ఏమండి దేవుడు నిన్ను దీవించాడు. ఇదిగో నీ తోడుండేవాడు, నేను నిన్ను విడవను ఏడవ. చూడండి మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో ఏం పెడతారు మనకి? ఈసీజీ పెడుతుంటారు. ఈసీజీ చూసారా? ఈసీజీ దాన్ని ఏముంది, హార్ట్ బీట్ మానిటర్. ఆ మానిటర్ ఎలా ఉంటుంది చెప్పండి? మీ కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది. కిందకు ఇలా కాదని చెప్పి నిటారుకు దానికి ఏంటి అర్థము? పోయారు రా బాబు అని అర్థం. ఏమండి ఉంటాయి ఆనంద దినాలు ఉంటాయి, దుఃఖ దినాలు ఉంటాయి, శ్రమ దినాలు ఉంటాయి, సంతోషమైన దినాలు ఉంటాయి. సంతోష దినాలు ప్రభుని స్తుతించు, దుఃఖ దినముల్లో ప్రభు మీద అనుకో, ప్రభు వాగ్దానాల మీద విశ్వాసం ఉంచు. ఆయన యందు నా దేవుడు తీరుస్తాడు. అంతేనయ్యా, నా దేవుడు నా బతుకుని స్థిరపరుస్తాడు, నా దేవుడు నా పరిస్థితి మారుస్తాడు, నా దేవుడు నన్ను వదిలిపెట్టి. దావీదు అది చేశాడండి. దావీదు తన తండ్రి ఇచ్చేసాడు. వీడెందుకు పనికిరాడు సార్? మా వీళ్ళ అన్నలందరూ మిలిటరీ ఆఫీసర్లు, గన్నులు పెట్టుకొని వీడు యూస్లెస్ ఫెలో. వీడికి చదువు ఎక్కదండి. వీడు ఏ పని చేసినా శని. అలాంటి వాళ్ళని తీసుకొస్తుంటారు సేవకి చాలాసార్లు. మంచిదే, వాళ్ళ నాన్న సర్టిఫికేట్ ఇచ్చాడు. దావీదు విషయం గొర్రెలు కాచుకుంటామంటే హీనమైన ఉద్యోగం. వారు వచ్చి వాడు ఎందుకు పనికిరాడు అనమాట. వాళ్ళ అన్నలు అన్నారు, ఎరా ఇంట్లో పనులు లేవా, నీకు గిన్నెలు కడుగుతాం, ఎందుకు వచ్చావు అక్కడికి, ఎలా నేను చూసుకుంటాను సౌండ్ ఎలా అన్నాడా? అన్నాడు.
హేళనగా మాట్లాడాడు. కానీ చివరి గొలియాతుని చంపింది ఎవరు? ఇదే, ఎవర్రా నువ్వు నా దేవుడిని దూషిస్తున్నావు అని కర్ర పట్టుకొని రాళ్ళు తీసుకెళ్తే వాడు డౌట్ వచ్చింది. వాడికి 9.5 అడుగులు 450 కేజీలు ఉన్నాడు గొలియాతు. ఎరా నేను కుక్కనా అంటే, నువ్వు కుక్కవేరా, నేను దేవుని నామంలో వస్తున్నాను. ఏమండి, చాలామంది అలాగే ఉన్నారు, సనుగుతూనే ఉంటారు, విసుక్కుంటూనే ఉంటారు, చిరాకు పడుతూనే ఉంటారు. చూడండి, ఒక జ్ఞాపకం చేసుకోండి, నీ జీవితంలో దేవుని చిత్తము తెలియకుండా, కారణం లేకుండా ఏది జరగదు. ఒకవేళ నాయను పట్టణంలో ఆ యవనస్తుడు మరణించకపోయి ఉంటే ఆ ఆశ్చర్యమైన కార్యము జరిగి ఉండేది కాదు. ఈ రోజుకి మన ప్రభు గొప్పతనమని ధ్యానించుండేవారం కాదు. ఆ ఇశ్రాయేలు ప్రజలంతే, ఎర్ర సముద్రం ఎదుట ఉన్నప్పుడు ఆ మోషేని పెట్టుకొని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసే, మోషే మేము ఎంత పెద్ద పెద్ద జాబ్స్ చేస్తున్నాం ఐగుప్తులో, మాకు రొట్టెలు లేవా, సమాధులు లేవా? చేసేది పాకి పనులు, చేసేది బానిస పనులు. మోషేని పట్టుకుని లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చే, ఈ సముద్రంతో చవాలా? ఎర్ర సముద్రం అయిపోయినట్టునే హల్లెలూయా స్తుతి మహిమా. ఏంది 10th ఫెయిల్ అవుతే స్తుతించు దేవుణ్ణి. ఏమంటే ఒకసారి ఒక అబ్బాయి అలా పెట్టుకున్నాడంటే మీటింగ్, 10th ఫెయిల్ అయినట్టు అన్నయ్య స్తుతి కూడా పెట్టుకున్నాడంట. ఏంటయ్యా అంటే, నేను కాలేజీకి వెళ్ళి పాడైపోతానేమో, దేవుని అందుకే స్తుతించు. ఫెయిల్ అయినా స్తుతించు, ఓడిపోయినా స్తుతించు, నీ జీవితం నష్టపోయినా స్తుతించు. ఎందుకంటే నిన్ను రూపించిన దేవుడు నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం చదవండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం చదవండి. భూదిగంతముల నుండి నేను నిన్ను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకుని వాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయుదును, నీతి అని దక్షిణాస్తముతో నిన్ను ఆదుకున్నవాడు. హల్లెలూయా. సూర్యుని చంద్రుని సృష్టిని చేసిన నీతి హస్తము దేవుడండి. మనుషులు నమ్మొద్దని దయచేసి. కీర్తనదారు 118 అంటాడు, మనుషులు ఆశ్రయిస్తాం కానీ యెహోవాను ఆశ్రయిస్తాం మేలు, రాజులు నమ్ముతాను నేను ప్రభువుని నమ్ముతాం మేలయ్యా. ఇప్పటికే నీ జీవితంలో ఉన్న మనుషులు నమ్ముకున్నావు, అధికారులు నమ్ముకున్నావు. ఏమండి, మొన్న ఒక రిటైర్మెంట్ ఫంక్షన్లో వాకింగ్ చేద్దామని పిలిచారు. ఆయన ఒక పెద్ద గవర్నమెంట్ డైరెక్టర్. ఆయన ఆ మీటింగ్ అంతా అయిపోయాక నాతో ఒక మాట అన్నాడండి, పాస్టర్ గారండి మీరు నా కోసం గట్టిగా ప్రార్థన చేయాలండి. నేను అనుకున్నాను, ఎంత పెద్ద డైరెక్టర్ అయినా రిటైర్ అయిపోయాక ఇంకేం హ్యాపీగా ఉంటారు అనుకుంటే, ఆయన వచ్చి నా చెవులో చెప్తున్నాడు, పాస్టర్ గారండి ఉన్న అన్నీ వెళ్ళిపోయినాయి పాస్టర్ గారండి, 7 కోట్ల రూపాయలు 6-7 కోట్ల రూపాయలు అప్పు ఉంది పాస్టర్ గారండి. అసలు ఏం బతుకురా అనుకున్నాను, తిట్టుకున్నా. ఏమంటే 6 కోట్ల రూపాయలు, 60 సంవత్సరాలు పనిచేసి ఒక పెద్ద డైరెక్టర్గా 6 కోట్ల రూపాయలు అప్పుంట. అసలు ఆలోచించండి, ఇంకా కూతురికి పెళ్ళి అవ్వలేదు, ఇంకా బిడ్డలకి స్థిరపడలేదు, ఇంకా జీవితంలో ఏం సాధించలేదు. ఏంటంటా చాలామంది అనుకుంటారు గవర్నమెంట్ జాబ్ వచ్చేలా ప్రార్థన చేయన్నయ్య, గవర్నమెంట్ జాబ్ కావాలి. నాకు అర్థమయ్యేది కాదు, ఎందుకు గవర్నమెంట్ జాబ్ ప్రభు ఏందో గవర్నమెంట్ జాబ్ అని. ఎందుకంటే మేము చెన్నైలో ఉంటాం, బహుశా నాకు అంత అవగాహన ఉండేది కాదు దాని గురించి. దాని తర్వాత నేను మ్యారేజ్ రిజిస్టర్ కోసము చెన్నైలో రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాం. ఇచ్చాక నాతో పాటు పాస్టర్ గారు ఇచ్చారు. ఆయన వెంటనే తెల్ల కవర్ తీశారు. తెల్ల కవర్ తీసి డబ్బులు పెడుతున్నాడు. బ్రదర్ ఎవరికైనా ఆఫరింగ్ ఇవ్వాలని అడిగాను. ఇక్కడ ఎవరికి ఆఫరింగ్ ఇస్తారని. ఆఫరింగ్ కాదు బ్రదర్, అమ్మ అన్నాడు. అమ్మ అంటే ఏంటి బ్రదర్, నాకు అర్థం కాలే. సరే రిజిస్టర్ పెట్టేశాక డ్రాయర్ తీయమని, ఆమె డ్రాయర్ తీస్తే ఓమ్మో, ఇందా పాస్టర్ గారు అంటున్నారు కానుకలు ఉంటే ఇవ్వండి లేకపోతే లేదు. కానీ అక్కడ అన్ని కవర్లే. ఆఫీస్ ఏమో దుమ్ము, ఫైళ్ళన్నీ దుమ్ము. ఏమండి లంచం సొమ్ము ఏమండి తీసుకోవచ్చా, లంచగాడి ఇల్లు కాలిపోవడం దేవుని వాక్యంలో. లంచం తీసుకోవచ్చా? అదేం లేదు సార్, అడ్జస్ట్మెంట్ అంట. అందుకే అప్పుడు అర్థమైంది, ఓహో గవర్నమెంట్ జాబ్ అంటే ఇదేనా, 15,000 జీతం వస్తున్నా కూడా చాలని అన్నాడు ఒక ఆయన. ఎందుక ఎంత కంగారు పడుతున్నావు పియూన్ జాబ్కైనా? నేను లేదన్నా అది ఇచ్చారు, నువ్వు గట్టిగా ప్రార్థన చేయాలి, నాకు 1,00,000 రూపాయలు కానికిస్తాడు. ఎందుకయ్యా అన్న? లేదన్నా నువ్వు ప్రార్థన చేయాల్సిందే అన్న. నాకు అర్థమయ్యేది కాదు, కానీ ఇప్పుడు అర్థమైంది. చూసాక ఓహో ఏంటిది, లంచాలు కావాలి వీళ్ళకి. ఇందా లంచం డబ్బులతో కట్టిన ఇల్లులు, లంచం డబ్బులతో కొనుక్కున్న సొమ్ము నాశనం, శాపం అయిపోద్దండి బాబు.
లంచం ఆశించద్దు. దేవుడు లంచం డబ్బును ఆశ్రయిస్తా అనలేదు, నీ చెమటని కష్టార్జితాన్ని ఆశ్రదిస్తా అన్నాడు. హల్లెలూయా. ఇదిగో ఈరోజు నీ జీవితంలో, నీ బ్రతుకులో నీ నిరాశని తొలగించగలిగిన వాడు, నీ జీవితముని తిరిగట్టగలిగిన వాడు యేసుక్రీస్తుడు. చాలాసార్లు మనము మనుషులు చూడొద్దు, దయచేసి మనుషులను ఆపేనండి. నువ్వు మనుషుల్ని చూసే కొలిది నీకు బాధ తప్ప, నొప్పి తప్ప నీకేమి రాదు. దేవుణ్ణి చూడు, దేవుణ్ణి చూడయ్యా, దేవుణ్ణి చూడు, దేవుణ్ణి మాత్రమే చూడు. దేవుని వాక్యం ఎత్తిపెట్టుకో, దేవుని వాగ్దానాల మీద నీ విశ్వాసం ఉంచు. ప్రభువు నిన్ను ఎలా చేస్తాడో చూడు, ప్రభువు నిన్ను ఎలా దీవిస్తాడో చూడు. నిన్ను తలగా ఉంచుతాడు కానీ నిన్ను తొగ్గా ఉంచాడు. ఈరోజు దేవుడు నీ జీవితంలో ఆశలను ఆశిస్తున్నాడు. మాట ఇచ్చిన వాడు మనతో మాట్లాడు గొప్ప దేవుడు అండి ఆయన. ఏమని ప్రభు ఒక మాట అంటాడు, నేను మానవుని నా అబద్ధం ఆడటానికి. ఏరా మీరు నోటుకొచ్చి నేను వాగుతుంటారు, నేను మాటిస్తే మా ఆకాశం భూమినే గతించిన కానీ నా మాటలు గతించవు. దేవుని మాటలు, దేవుని వాగ్దానములు గతించవు. చూడు, పొద్దున్న లేస్తే నీకైనా నాకైనా ఒక ఆప్షన్ ఉంది. ఒకటి మనుషులను సంతోషపెట్టాలా, రెండోది దేవుణ్ణి సంతోషపెట్టాలా. నువ్వు మనుషులను సంతోషపెట్టినప్పుడు దేవుని బాధ పెడతావు, నువ్వు దేవుని సంతోషపెట్టినప్పుడు మనుషులను బాధ పెడతావు. కానీ ప్రతి ఒక్కరు చేయాల్సిన తీర్మానం, నువ్వు దేవుని కోసం యథార్థముగా సత్యమును మాట్లాడుతూ నీతి నిజాయితీగా నువ్వు ప్రభువు కోసం జీవించినప్పుడు ఆయన యందు ఆనుకున్న ప్రతి ఒక్కరి మీద దేవుడు నిశ్చయముగా వారిని కృప చూపించగలిగిన వారు. ప్రభుత్వాలు కూలిపోయినప్పటికీ, అధికారులు నాశనం అయిపోయినప్పటికీ, ఏమండి భూమి తలకిందలైనప్పటికీ ప్రభు యందు నమ్మకం ఉంచిన వారికి ఏ కొదువు ఉండదండి. వాడిని చింతించే అవసరం, ఎందుకు చింతిస్తున్నావు? ఏమన్నా చాలా ఇష్టమైన ఈ వచనం చూద్దు ముగించుకుందాం. 1 పేతురు 5వ అధ్యాయము, దయచేసి మీ బైబిల్ తెప్పండి. 1 పేతురు 5వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుతున్నాడు. నాకు ఎప్పుడు ఆశ్చర్యం వేస్తుంటుంది, మన గురించి ఎవరు చింతిస్తున్నారంట? మన దేవుడు చింతిస్తున్నాడు. నువ్వు ఎందుకు చింతిస్తున్నావు? మన ప్రభు మన గురించి చింతిస్తున్నాడు, మన గురించి ఆయన చింతిస్తున్నాడు కనుక మీ చింతి యావత్తు ఆయన మీద వేయుడి. రేపు నీకు అన్నం వండాలా, అన్నం పెట్టాలా లేదా ఆయన ఆలోచించాలి. రేపు నీ జీవితంని స్థిరపరచాలి, ఆయన ఆలోచించేవాడు. ఆయన స్థిరపరచు. దాని ముందు వచ్చిన మీ చదవాలని మన సమయం లేదు. ఆయన బలిష్టమైన చేతి కింద అణిగిపోయినప్పుడు ఏమండి ఆయన ఎత్తుతాడు. ఎంతమంది బొగ్గు చూశారు? బొగ్గు ఎలా ఉంటుందండి? బొగ్గు ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుందా? బ్లింగ్ బ్లింగ్ ఉంటుందా? తెల్లగా ఉంటుంది. దాన్ని ముట్టుకుంటే ఏమవుతుంది చెప్పండి? మళ్ళీ చేయి కొడుకోవాలి మనం. ఏమండి ఎంతమంది వజ్రము చూశారు? ఏమంటే మన భారతదేశంలో చాలా పేరు మోసిన డైమండ్ ఏమంటారండి, ఆ కోహినూర్ డైమండ్, టవర్ ఆఫ్ లండన్ నేను వెళ్ళినప్పుడు చూశాను ఆ డైమండ్. మరి ఆ డైమండ్ అమ్ముతే అంట కొన్ని సంవత్సరములు భారతదేశంలో ఉన్న వారికి అన్నం పెట్టచ్చు, అంత ఖరీదైన డైమండ్. ఏమండి అసలు డైమండ్ ఎలా అవుతుందో మీకు తెలుసా? ఆ బొగ్గేనండి అది. ఆ బొగ్గు కొన్ని వేల సంవత్సరములు ఆ కొండల కింద ఆ ఒత్తిడి, ఆ వేడి, ఆ ప్రెషర్లో ఏమండి కొన్ని సంవత్సరములకి అదేమైపోతుంది తెలుసా? చాలా విలువైన ఒక వజ్రముగా మారుతుంది. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో కొన్ని పరిస్థితుల ద్వారా అనుమతిస్తున్నప్పుడు ఒత్తిడి, ప్రెషర్, ఏమండి స్ట్రెస్, శ్రమల ద్వారా దేవుడు మనల్ని తీసుకెళ్తున్నప్పుడు, బాధల ద్వారా ప్రభు మనల్ని తీసుకువెళ్తున్నప్పుడు, మనల్ని రూపిస్తున్నప్పుడు, మనల్ని విరగొడుతున్నప్పుడు ఏమంటే నువ్వు మౌనముగా ఉండు. ఒక సమయం వస్తుంది, ఆ సమయంలో దేవుడు నిన్ను ఒక విలువైన స్వరం వలె నేను దగ 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 మెరిచే వజ్రముగా నిన్ను చేయగలిగిన వాడు. నువ్వు ప్రభు హస్తంలో ఉన్నావు కదా, నువ్వు ఎందుకు చింతించాలి? ప్రభు హస్తములో నీ జీవితం ఉంది కదా, ఎందుకు నువ్వు నిరాశ పొందాలి? మరణమును కూడా జయించేది దేవుడు ఉన్నాడు కదా. చనిపోయిన వాడితో ఏమంటామంటే అంతా అయిపోయిందిరా అంటాం. అలాంటి వాడిని కూడా తట్టిలే బాబు లేగరా నాయన అన్నాడు. ఎంత గొప్పవాడండి, ఎంత మంచివాడండి మన దేవుడు. ఎందుకు నీ జీవితంలో నిరాశగా జోడిస్తున్నావు? ఎందుకు నీ జీవితంలో చేదైన ఆలోచనలకి, చేదైన మాటలకి, చేదైన ప్రవక్తనికి నువ్వు చోడిస్తున్నావు? ఇదిగో యేసు దగ్గరికి రా. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడు, విలువలేని బ్రతుకు విలువిచ్చేవాడు, నీ దోషమును, నీ పాపమును తుడిచివేయగలిగిన వాడు, నీ నేరరూపమైన మనసును తీసివేయగలిగిన వాడు, నిన్ను నూతన వ్యక్తిగా మార్చగలిగిన వాడు. తెలుసా అండి అసలు ఎంత చిట్టుకలో మార్చగలిగిన వాడండి.
నిన్ను పరిశుద్ధపరచగలిగిన వాడు, నీ బ్రతుకులో ఉన్న ప్రతి వ్యసనము నుంచి తుడిచివేయగలిగినాడు. ఇది యేసే దగ్గర ఏడు, మనుషుల దగ్గర ఏడవద్దు. మనుషుల దగ్గర ఏడిస్తే వారేం చేయగలుగుతారయ్యా? ఆకాశం భూమి చేసిన ప్రభు ఎదుట నీ కన్నీరు కార్చు. ఏమండి, కీర్తనలు 56వ అధ్యాయము ఒక మాట ఉంది, చూసుకుందాం. ముగించేస్తున్నా, అయిపోయింది. అలా ముగించేస్తానంటే కొంతమంది అన్న ముగించేస్తున్నాడని మేలుకుంటున్నారు. ఏమంటే కొన్నిసార్లు మాలాంటి బోధకులు వాడు ఊత పదం అది. ఓకే, కీర్తనల 56వ అధ్యాయము 8వ వచనం చదవండి. నా సంచారములను నీవు లెక్కించి ఉన్నావు. నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నావు. నీ బుడ్డిలో ఉంచబడింది. ఏమంటే దావీదు ఏ ఊరికి రాజు? అమెరికాకు రాజా దావీదు? ఏ ఊరు రాజు దావీదు? బెత్లెహేము రాజు అండి. దావీదు ఊరేది? బెత్లెహేము. యేసుప్రభు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేము. యేసుప్రభు ఎవరి కుమారుడు పిలువబడ్డాడు? దావీదు కుమారుడు అని పిలువబడ్డాడు. ఎందుకు దేవుడు దావీదుని అంతగా ప్రేమించాడు? ఎందుకంటే ఏమంటే దావీదు తన మనసంతా దేవుని మీద పెట్టుకున్నాడండి. నువ్వు మనుషుల మీద పెట్టుకుంటే ఖచ్చితంగా డిసప్పాయింట్ అయిపోతావు. నువ్వు మాలాంటి పాస్టర్ గారిని పెట్టుకుంటే ఖచ్చితంగా డిసప్పాయింట్ అయిపోతావు. కానీ దేవుని మీద నీ మనసును పెట్టుకుంటే ఏ రోజు కూడా నీ మనసును త్రొట్టిల్లేవాడు కాదు, నీ కన్నీరు తుడిచేవాడు, నిన్ను స్థిరపరిచేవాడండి. ఏమంటే మాలాంటి బోధకులు, ఇలాంటి చర్చలు, మాలాంటి సేవకులు, సంఘాలు వస్తుంటాయి పోతుంటాయండి. పోతుంటాయి. మా ఇలా బోల్డ్ మంది పుడతారు పోతుంటారు. కానీ చూడు, ఈ దేవుని వాక్యం పోదు. ఈ దేవుని వాక్యం పోదు. ఈ దేవుని మాటలో పోవు. ఇది శాశ్వతమైనది, ఇది నిరంతరమైనది. ఆకాశం ఎంతకాలం ఉందో అంతకాలం నిలిచి ఉండేది దేవుని వాక్యం. ఈ వాక్యాన్ని పట్టుకో, రోజు బైబిల్ చదువుకో, రోజు ప్రభు సన్నిధితో అన్యోన్య సహవాసం కలిగి ఉండు, దేవునితో నడువు, దేవునితో జీవించు, ప్రభుతో వెళ్ళు. నీ మనసంతా, నీ బాధంతా ప్రభు చెప్పుకో. ప్రభు దగ్గర సలహా కోరు, ప్రభువు దగ్గర వాక్యం నుంచి ఆదరణ పొందు. నీ విశ్వాసంని ప్రభు మీద పెట్టయ్యా, మనుషుల మీద కాదయ్యా. నిన్నడు త్రొట్టిలేవాడు కాదు, నిన్నెన్నడు విడిచివాడు కాదు. ఏమంటే దేవుని నమ్ముకున్న వారిని బైబిల్ రాయబడి ఉంది. కీర్తనలు 89వ వచనము, వారు వృద్ధాప్యమైనప్పటికీ వారు పచ్చగా చిగురిస్తారు అని. ఏమంటే వృద్ధాప్యం రిటైర్ అయిపోయాక ఇంట్లో పడుకూర్చుంటారు చాలామంది. కానీ వృద్ధాప్యమైనప్పటికీ కూడా మన ప్రభు మనల్ని ఎత్తుకునేవాడు. ముదిమి వచ్చినప్పుడు నేను సంకన వేసుకుంటాను, నేను నిన్ను పోషిస్తాను. ఓ యాకోబు, ఓ ఎఫ్రాయిము, నా సొత్తు అయ్యా మీరు, నా బిడ్డలయ్యా మీరు. ఏమండి, మన కన్న బిడ్డలు. మన ఒక తల్లి అండి, ఒక మీటింగ్ అయిపోయాక చెయ్యి కట్టుకుని రక్తం ముద్దగా ఉంది. అసలు ఏంటమ్మా అని అడిగితే, అయ్యా నాకు 4 అబ్బాయిలయ్యా, నేను కూలి పని చేసుకుంటాను. మా ఆయన చిన్నప్పుడే చిన్నగా ఉన్నప్పుడు చచ్చిపోయాడయ్యా. 4 పిల్లలకి గవర్నమెంట్ ఉద్యోగాలయ్యా. 4వ చూడయ్యా, వాడు తాగేసి చీయరుగుట్టాడు చూడయ్యా అని చూపిస్తుంది. అసలు నా గుండె దైపోయింది. నాకు ఎంతో బాధ, చెప్పలేనంత బాధ. అవన్నీ చూస్తుంటే తట్టుకోలేకపోయాను నేను. ఏంటమ్మా అది? ఏమండి, నీ కన్న బిడ్డలు నిన్ను దౌర్జన్యం చేస్తారేమో, నీ కనిన వారిని నిన్ను వదిలిపెట్టి వేస్తారేమో. కానీ నిన్ను రూపించి నీకు ప్రాణం ఇచ్చిన యేసయ్య నిన్ను విడవడండి, నిన్ను విడవడు. పట్టుకో ప్రభుని, నువ్వు ప్రభుని హత్తుకో. ఏమండి, ప్రభుని ఎందు నీ విశ్వాసము నుంచి ఈరోజు నీ జీవితంలో దేవుని వైపు చూడు. ఎంత సమయం వాక్యం చదువుతున్నాం, ఎంత సమయం ప్రార్థన చేస్తున్నాం, ఎంత సమయం ప్రభువు చేసిన మేలులు ధ్యానిస్తున్నాం, ఎంత సమయం ప్రభువుని కీర్తిస్తున్నాం, ఎంత సమయం ప్రభువుని కొనియాడుతున్నాం. ఎర్ర సముద్రం ముందే పాటలు పాడు, ఎర్ర సముద్రం ముందే డ్రమ్ము కొట్టు, ఎర్ర సముద్రం ముందే దేవుని స్తుతించు. దేవుడు రే నువ్వు నా బిడ్డవరా. దావీదు చేసినదే, నా హృదయానుసారమైన వాడు వీడు, నా ఎందు డౌట్ పడాడు వీడు, నా ఎందు, నా కార్యాలు, నా శక్తి ఎందు, నా బలం ఎందు నేను ఎంత గొప్పవాడిని వీడు డౌట్ పడరా. యు ఆర్ మై ఓన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. నా హృదయానుసారమైన వాడివి నువ్వు. ఈరోజు అలాగ నువ్వు ఉండాలనుకుంటున్నావా? నువ్వు దేవునికి ఇష్టమైన ఎన్ని చూడ సాతాను గడుపు ఉద్దేశం ఏంటంటే మనం దేవుణ్ణి దూషించాలి. కానీ నువ్వు అది తెలుసుకుని నువ్వు దేవుణ్ణి స్తుతించగలిగితే దేవుడికి చాలా ప్రియమైన ఇష్టమైన వాడు అవుతాడు. ఈరోజు దేవునికి నీ జీవితం ఇస్తావా?
దయచేసి లేచి నడపడండి. నేను ముగిస్తున్నాను. ఈ ప్రార్థన సమయం ఎవరు వెళ్ళిపోవద్దండి. ఒక 2 నిమిషాలు మీరు ముందెళ్ళి చేసేది ఏమీ లేదు. ఈ సమయంలో మీ 2 చేతులు పరలోకం వైపు ఎత్తండి. ఈ 2 చేతులు దేవుని వైపు చాచండి. ఈరోజు నువ్వు ఎంత భారంగా వచ్చి ఉన్నావేమో, అర్థం కాని పరిస్థితుల్లో వచ్చి ఉన్నావేమో, అప్పులు ఊపుల్లో ఇరుక్కుపోయి ఉన్నావేమో, దరిద్రతలో శాపంలో ఉన్నావేమో, అయ్యో అనేకమైన భయంకరమైన అనారోగ్యములతో ఉన్నావేమో, జీవితంలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నావేమో, ఏమి చేసినా విఫలమవుతున్నావేమో, ఇదిగో నీ హస్తములు దేవుని వైపు చాచవా. ప్రభువా నాయనా నాడు కేకవేవా, నోరు తెరిచి ప్రార్థన చేయవా. దేవా నా బ్రతుకుని ఒకసారి చూడు నాయన, నా జీవితం ఒకసారి చూడు అయ్యా. అయ్యా ఇన్ని సంవత్సరములు నేను ప్రయాసపడి, ఇన్ని సంవత్సరములు నేను కష్టపడి, నేను సంపాదించిందంత సున్నా నాయన. దేవా నా జీవితాన్ని ఒకసారి చూడయ్యా. ఒక్క 2 నిమిషాలు ప్రార్థన చేసి వెళ్ళండి. మీరు ముందు వెళ్ళి చేసేది ఏమీ లేదు. ఒక 2 నిమిషాలు నీ జీవితం ప్రభువు సమర్పించుకో. ఇప్పటికే నీ జీవితంలో సమస్తమును కోల్పోయావేమో, అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నావేమో, ఇదిగో దేవుని వైపు చూడు, దేవుని వైపు చూడు, దేవుని వైపు చూడు. నోరు తెరిచి ప్రార్థన చేయరా, కళ్ళు మూసుకోరా, దేవుని వైపు మీ చేతులు చాచరా. నా జీవితాన్ని స్థిరపరచు నాన్న. నా బ్రతుకు అర్థం కావట్లేదు నాన్న, నాకేం అంత అయోమయంగా ఉంది నాన్న. దేవునితో చెప్పాయా నీ బాధ, నీ వేదన ప్రభువుతో చెప్పాయా. మనుషులను నువ్వు దూషిస్తున్నారు ప్రభు, అవమానిస్తున్నారయ్యా, నిందిస్తున్నారు నాయన. నా కన్నీరు తుడు అయ్యా, నా వేదన తుడు అయ్యా, నా బాధని తీసివేయనాయన, నా బ్రతుకుని స్థిరపరచు నాయన. అడుగు దేవునితో చెప్పవా. ఓ యవనుడా నోరు తెరిచి ప్రభుకు సమర్పించుకోవా. ఓ యవనురాలు నోరు తెరిచి ప్రభుకు సమర్పించుకో. ఓ అమ్మ, ఓ నాన్న, ఓ అక్క, ఓ చెల్లి, ఓ తమ్ముడా, నోరు తెరిచి ప్రభువుకు నీ హృదయం ఇవ్వా. ఇప్పటికే నీ జీవితంలో అనేక వాటిని కోల్పోయావేమో, అర్థం కాని పరిస్థితుల్లో నువ్వు వెళ్తున్నావేమో, అనేక మంది నీకు మోసం చేశారేమో అయ్యా, అనేక మంది బలితో నిన్ను వీపుని పొడిచారేమో. దేవుని చెప్పు ప్రభా, నా బాధను చూడయ్యా, నా గుండెలో ఉన్న గాయములు చూడయ్యా. ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారయ్యా. నా బ్రతుకేంటో అర్థం కావట్లేదు స్వామి. ఎంతో ప్రయాసపడుతున్నాను, ఎంతో కష్టపడుతున్నానయ్యా, అంత వ్యర్థముగా పోతుందయ్యా. ఈ శాపం నుంచి తొలగించు ప్రభువా. ప్రభువు చెప్పవా, దేవునికి నీ బాధను చెప్పుకోవా. ఈరోజు దేవునితో నువ్వు మాట్లాడవా. ఇదిగో సింహాసనం మీద కూర్చున్నావు ప్రభుని చూడవా. ధవలవంతుడు కదా, నీతి సూర్యుడు కదా, యుగ యుగములకి తరతరములకి మారనివాడు కదా, నిరంతరమైన వాడు కదా, యథార్థమైన వాడు కదా, సత్యమును తప్ప అబద్ధం మాట్లాడు కదా మన దేవుడు. దేవా నా జీవితం నీకు సమర్పిస్తున్నా. నోరు తెరిచి ప్రార్థన చేయి. దేవా నా జీవితాన్ని సమర్పిస్తున్నానయ్యా, నా బ్రతుకు నీకు ఇస్తున్నాను ప్రభా. నా జీవితంను చూడయ్యా, నా జీవితంలో ప్రతి లోపములు చూడయ్యా. ఎంతో సమయాన్ని వ్యర్థం చేసుకున్నానయ్యా, ఎంతో జీవితాన్ని పాడు చేసుకున్నానయ్యా, ఎన్నో అవకాశాలు నేను పోగొట్టుకున్నాను నాయన. నా బ్రతుకుని కట్టవా. ఒక్క యథార్థమైన ప్రార్థనను ప్రభువు చేయవా. ఇప్పుడైనా నువ్వు ప్రభు వైపు తిరగవా. నువ్వు ఇంకా నీ సొంత బలముని, నీ జ్ఞానముని, నీకు ఇవ్వబడిన తెలివిని నమ్ముకుంటున్నావు కానీ, నీ స్నేహితులు బంధువుల సలహాలు తీసుకుంటున్నావు కానీ, మనుషుల మీద ఆధారపడుతున్నావు కానీ, దేవుని మీద ఎందుకు నువ్వు ఆధారపడతలేదయ్యా. దేవా నా జీవితం కట్టు నాయన. అయ్యా నా వేదనను చూడు నాయన, నా బాధను చూడయ్యా. అనేక నెలలు అయిపోయిందయ్యా నేను ప్రార్థన చేసి, అనేక సంవత్సరంలో అయిందయ్యా నేను కన్నీరు కార్చి. దేవా నా జీవితంను కట్టు నాయన. నోరు తెరిచి ప్రార్థన చేయరా. దేని బిడ్డలారా నోరు తెరిచి ప్రార్థన చేయరా. ఇగో నీ జీవితంని ఒక సువాసనం ఇచ్చే ఒక చక్కని షారోను పువ్వు వలె దేవుడు ఒక్కడే చేయగలడు. అయ్యా నేను శపితం అయిపోయానయ్యా, నా ఇంటి వారికి నేను భారం అయిపోయానయ్యా. అయ్యో నన్ను అందరూ దూషిస్తున్నారు ప్రభా. చెప్పు దేవుడి చెప్పు, దేవుడి చెప్పు. నా వేదన ఇదయ్యా. నీకు వచ్చిన భాషలో, నీకు వచ్చిన పదములో నోరు తెరిచి నీ బాధను చెప్పు. మౌనంగా ఉండద్దు అయ్యా, మౌనంగా ఉండద్దు అయ్యా. సాతాను క్రియలను నేను బంధించబడి ఉన్నానయ్యా, ఈ చేతబడి ప్రభావంలో నేను బంధించబడి ఉన్నానయ్యా. నా ఇంట్లో దరిద్రత, ఈ శాపం కొట్టివే ప్రభా. ఈ అప్పుల నుంచి విడుదల దయచే నాయన. ఈ దరిద్రత నుంచి తొలగించు ప్రభా. ఈ అనారోగ్యం నుంచి నాకు విడుదల దయచే ప్రభా. నా జీవితం కట్టవా. నన్ను కాపాడేవారు ఎవరు లేరు నాయన నువ్వు తప్ప. నన్ను స్థిరపరిచేవారు ఎవరు లేరు నాయన నువ్వు తప్ప. నోరు తెరిచి ప్రార్థన చేయండి. నోరు తెరిచి ప్రార్థన చేయండి అమ్మా. చాలామంది ప్రార్థన చేయలేకపోతున్నారు. ఎందుకు మీరు ప్రార్థన చేయలేకపోతున్నారు? ఎందుకు దేవుని సన్నిధిలో మీరు మొర పెట్టలేకపోతున్నారు? ఎందుకు దేవుని సన్నిధిలో నోరు తెరిచి ప్రభువానికి ఆగలేకపోతున్నావు? ఇప్పటికే బ్యాంకు వారి ద్వారంగా, ఇప్పటికే ఓటీ వ్యాపారస్తుల ద్వారంగా, లేకపోతే అప్పులు ఇచ్చిన వారి ద్వారంగా అవమానం పొందుతున్నావు కదా. ఇప్పటికే దూషణ, పని చేసే చోట దూషణ, చదువుకునే చోట అవమానం పొందుతున్నావు కదా. దేవా నా బ్రతుకుని నాయన స్థిరపరచువా. నాకు దిక్కు ఎవరు లేరు నాయన. ధనవంతులుగా అనేక మంది స్నేహితులు ఉంటారు, బలహీనులకి ఎవరు స్నేహితులు ఉండరండి. దేవా నన్ను స్థిరపరచు నాయన. నా స్నేహితుడిగా ఉండవా నాయన. నువ్వు చెప్పిన వాటిని వింటాను నాయన.
నా పాపమును తుడిచివేనాయన, నా అపరాధమును తుడిచివేనాయన. నా చేతుల్లో ఉన్న ప్రతి శాపాన్ని కొట్టివే ప్రభా. నా దేహమును స్వస్థపరిచాయి, నన్ను ఆశీర్వదించు ప్రభా. నాలో నువ్వు ఉండునాయన, అడుగు, నాలో ఉండునాయన, నా ఉండు ప్రభా. అయ్యా, ఈ కన్నీరు తొలగించు ప్రభా. చనిపోయిన ఎవడి బిడ్డని తిరిగి ఇచ్చినప్పుడు ఆ తల్లి ఇంకా ఏడవలేదు కదా, ఆ తల్లి ఇంకా వేదనలో ఉండలేదు కదా, ఆ పట్టణంలో ఉన్నవారు దుఃఖపడలేదు కదా. ఏంటి మీ జీవితం అని నిరాశ చెందలేదు. కానీ దేవుడు ఎంత గొప్పవాడని అందరూ స్థితించారు కదా. అదిగో దేవుడు నిన్ను కూడా అలా చేయాలని ఆశిస్తున్నాడు. దేవా, నా కన్నీరును ఆనందంగా మార్చు ప్రభా. ఇంతవరకు నా సొంత చిత్తముతో, సొంత ఉద్దేశములతో నా ఇష్టానుసారం చేసుకుని అంత నష్టపోయానయ్యా. నా బ్రతుకుని స్థిరపరచు నాయన. అడగవా, నోరు తెరిచి ప్రార్థన చేయరా. కొంతమంది ప్రార్థన చేయలేకపోతున్నారు. ఇప్పుడు కూడా మౌనంగా ఉంటున్నావయ్యా. ఇంకెంతకాలం నువ్వు మౌనంగా ఉంటావయ్యా. ఇప్పటికే ఇంట్లో శాపము, దరిద్రత, ఇప్పుడే ఇంట్లో నరకము, ఇప్పటికే ఇంట్లో అనేక వాటిని నువ్వు పోగొట్టుకున్న, దేవుని దిమ్మును పోగొట్టుకున్నా, ఇంకా మౌనంగా ఉంటావేంటయ్యా. నోరు తెరిచి ప్రభా, నా బతుకుని కట్టునాయనా, నా జీవితాన్ని కట్టునానా, నానా నాకు దిక్కు ఎవరు లేరు నాన్న, నువ్వు తప్ప నన్ను కాపాడయ్యా. నానా నా జీవితాన్ని స్థిరపరచు నానా. నాకు ఎవరి దగ్గరికి వెళ్తే నాకు ఇష్టం లేదు, నీ దగ్గరికి వచ్చాను నాయన. నేను ఇచ్చిన సంతోషాన్ని అంతా పోగొట్టుకున్నాను నాన్న. నా దేహాన్ని పోడు చేసుకున్నానయ్యా. నా మనసంతా అపవిత్రమైందయ్యా. నన్ను కడుగు నాయనా. నా బ్రతుకుని బాగు చేయి ప్రభువా. నన్ను కొనుక్కున్నావు కదా, నేను నీ బిడ్డను కదయ్యా. ఎందుకయ్యా నా జీవితం అంతా ఈ శాపముతో నిండి ఉన్నాను నేను? నా దేహంలో ఎందుకయ్యా అపవిత్రత ఉంది? నన్ను కడుగు నాయనా. నేను చేసిన పాపముల వల్లే నన్ను శుద్ధి చేయి ప్రభా అని ప్రార్థన చేయి. నోరు తెరిచి ప్రార్థన చేయండి అమ్మా. ఎప్పుడు చూస్తున్నా నాన్నమ్మ మీద ఆధారపడతాం కాదు, ఎప్పుడు చూస్తున్నా భార్యాభర్తల మీద ఆధారపడతాం, ఒకరి మీద ఒకరు ఆధారపడతాం కాదు, మనుషుల మీద ఆధారపడతాం కాదయ్యా. ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆధారపడతాం కాదయ్యా, అధికారుల మీద ఆధారపడతాం కాదయ్యా. సర్వముని ఏలే యేసయ్య మీద ఆధారపడు నాన్న. నా జీవితమును కట్టు, అడుగు. నాకు అర్థం కావట్లేదు. ఎంతో చదువుకున్నాను, ఉద్యోగం లేదు నాయన. ఇంట్లో రుణాలు బానిస అయిపోయి, రుణాలకి అప్పుల పాలు అయిపోయినాయ్యా. చనిపోవాలని ఆశిస్తున్నాను ప్రభా. నాకు అర్థం కావట్లేదు నాయన. ఏడు కన్నీరే కాచు. నిన్ను ఉద్యోగాలు ఇవ్వగలిగిన వాడుగా దేవుడు చేయగలిగిన వాడయ్యా. నీ కన్నీరు తొడవగలిగిన వాడు, నీ గుండెలో ఉన్న గాయములు మాన్పగలిగిన వాడు, నీ పాడైపోయిన కుటుంబాన్ని కట్టగలిగిన వాడు, నీ బ్రతుకుని స్థిరపరచగలిగిన వాడు మన నీతి సూర్యుడు, మన ప్రభు. ఏమనుకుంటున్నావు? యేసయ్య అంటే అల్లాటప్ప దేవుడు కాదయ్యా. సజీవులకి దేవుడైన, స్తుతికి పాత్రుడైన, యోగ్యమైన లోక పాపములు మోసుకు వెళ్ళిన, ఏకరీతిగా ఉన్న వదుకు తేవబడిన గొర్రె పిల్ల ఆయన స్తుతులకు పాత్రుడు. ఆయన చెప్పినాయన, దేవా నా జీవితం కట్టు అయ్యా. ఈరోజు నా కట్టు ప్రభా. ఈరోజు నా జీవితం బాగు చేయి నాయన. నా కుటుంబంలో సమాధానం, అది ఏదైనా సరే, నీ వ్యక్తిగతమైన ఏదైనా సరే, నీ తండ్రికి నువ్వు చెప్తాను, నీకు యోగ్యత అర్హత ఉంది. ఈరోజు ఆయన గాయపడిన హస్తములు నీ మీద చాచాలని ఆశిస్తున్నాడు. నీ శరీరంలో ఉన్న బలహీనతలు, మానసికంగా ఉన్న బలహీనతలు, ఆత్మీయ జీవితంలో ఉన్న బలహీనతలు, ప్రతి అనారోగ్యములు, ప్రతి కీడుని, ప్రతి శాపముని, ప్రతి సాతాను క్రియల్ని యేసుక్రీస్తు రక్తము కొట్టివేయగలదయ్యా. దేవుని అడుగు, అడుగు, అడుగు. ప్రభా, ప్రోక్షించిన ఆయన రక్తము నా మీద, నన్ను దీవించాయా, నన్ను శుద్ధి చేయి నాయనా. నాలో నువ్వు ఉండు నాయనా. ఇదిగో నా చేతులు, ఇదిగో నా దేహం, ఇదిగో నా ప్రాణం, ఇదిగో నా సమస్తం నీకు ఇస్తున్నానయ్యా. చెప్పు, నోరు తెరిచి యథార్థంగా చెప్పు ప్రభుకి. నీకోసం బ్రతుకుతానయ్యా, నేను స్తుతిస్తాను ప్రభా. నేను ఎన్నడూ సనుగునయ్యా, సనుక్కోనాయన. సనుగుడు ఆత్మ తీసే ప్రభా. నేను స్తుతిస్తాను నాయన. నా తండ్రివి నువ్వే నాయన, నా తల్లివి నువ్వే ప్రభా. నీకోసం నేను బ్రతుకుతానేసా. చెప్పు, నోరు తెరిచి చెప్పు ప్రభుకి. నా బ్రతుకుని స్థిరపరచు నాయన. నా బిడ్డలను దీవించు నాయన. నా కుటుంబాన్ని కట్టు నాయన. నా భాగస్వామిని ఆశీర్వదించు ప్రభా. దేవా, నా జీవితంలో నువ్వు ఉండు నాయన. నా కుటుంబంలో నువ్వు ఉండు ప్రభువా. నా ఇంట్లో నువ్వు ఉండు నాయన. నువ్వు సింహాసనం కూర్చోవు ప్రభువా. దేవా, నువ్వు ఆరాధించబడతాను యోగ్యమైన వాడువు నాయన. అమ్మా ఎడవదని కన్నీరు తుడిచిన నా దేవా, నిన్న నేడు మారని వాడువు నాయన. నీ బిడ్డనయ్యా, నేను తొలగిపోయాను, అనేక సార్లు తొలగిపోయినయ్యా. అనేక వాటిలో నేను నీకు దూరం అయిపోయిన స్వామి. దేవా నాయన, నన్ను క్షమించు ప్రభా. నోరు తెరిచి ప్రార్థన చేయి. అతపిపోయిన కుమారుడు ఎలాగ తిరిగి వచ్చి
తన తండ్రి దగ్గర క్షమాపణ అడుగుదామని సిద్ధపడి వస్తున్నప్పుడు, ఇంకా దూరముగా ఉన్నప్పుడే తండ్రి పరిగెత్తుకుని వెళ్ళి హత్తుకుని ముద్దు పెట్టి, నా కుమారుడు తిరిగి వచ్చాడు, విందు చేద్దామన్నాడు. ఈరోజు ప్రభు దాని 2 హస్తములు నీ వైపు చాచి ఉంచాడు. తిరిగి వస్తావా? ఎందుకు పందులు పుట్టుతాలనుకుంటున్నావు? ఎందుకు నీ జీవితంని ఇప్పటికే అనేక వాటికి సాతాను శోధించిన వాటితో నీ జీవితం ఎందుకు పాడు చేసుకున్నావు? ఇప్పటికే లేచరా, దేవుని దగ్గరికి రా. ఇదిగో నీ పాపమును తుడిచివేయగలిగిన వాడు, నీ గాయములు మానపగలిగిన వాడు, నువ్వు పోగొట్టుకున్న రక్షణ ఆనందమును మరలా తిరిగి ఇవ్వగలిగిన వాడు. యేసయ్యా నాకు నువ్వు కావాలయ్యా. నోరు తెరిచి అడగండి. దేవుని బిడ్డలారా, నోరు తెరిచి అడగండి. నాకు నువ్వు కావాలయ్యా, నీ సన్నిధి నాకు కావాలయ్యా, నీ ప్రసన్నత నాకు కావాలయ్యా. నాకు ఈ లోకంలో ధన సంపదల కంటే, పేరు ప్రఖ్యాతుల కంటే, దేవా నువ్వు కావాలి నాయన. నాకు నీ సన్నిధి నా తోడు రాని నన్ను తీసుకువెళ్ళొద్దు అన్నాడు మోషే. తెలుసుకున్నాడు, ఈ లోకములోని ఈ శూన్యములు విలువైనది దేవుని సన్నిధిని. నీ అడగవా, దేవా నాతో ఉండు నాయన, నా తోడు రా నాయన. అయ్యా నువ్వు లేని జీవితం నాకు వద్దు ప్రభా, నువ్వు లేని బ్రతుకు నాకు వద్దు స్వామి, నువ్వు కావాలి స్వామి. నువ్వు నాకు కావాలి నాయన, నువ్వు నాకు కావాలయ్యా. ఇంతవరకు మనుషులు కావాలని అడిగాను నేను, ఇంతవరకు ఇష్టపడిన వారు కావాలనుకున్నాను, కానీ వారు ఉన్నా ఒకటి లేకపోయినా ఒకటి ప్రభువా. కానీ నువ్వు నిరంతరం ఉండు వాడవయ్యా నా జీవితంలో. దేవా నువ్వు కావాలయ్యా నాకు. అడగండి, ప్రభుని అడగండి. ప్రభా నాకు కావాలయ్యా, నాతో ఉండవా? ఈ పాపముతో నింపబడి నాతో ఉండవా? నన్ను శుద్ధి చేయవా? నన్ను బాగు చేయవా? నా వ్యర్థమైన జీవితంని, విలువ లేని బ్రతుకు నాకు విలువవా నాయన? అడుగు, దేవుని అడుగు. నేను ప్రేమిస్తున్నాను అనుకుంటున్నాను, ఇంకా ప్రేమిస్తాడా? అవును ప్రేమిస్తున్నాడు. ఇంకా నన్ను క్షమిస్తాడా? క్షమిస్తాడు. నేను ఇంకా తన కన్న తల్లి తన బిడ్డను మరువునా? తల్లైనా మరుచును కానీ నేను నిన్ను మరువను అంటున్నాడు ప్రభు. ఒక తల్లి ఆదరించినట్లు నేను ఆదరిస్తాను అంటున్నాడు. ఒక తండ్రి తన బిడ్డల మీద కనికరం చూపించినట్టు నేను నీ మీద కనికరం చూపిస్తాను. ఇంకా ఇంతకంటే గొప్ప దేవుడు ఇంకెవరున్నారయ్యా? ఇంతకంటే గొప్ప ప్రేమను చూపించే ప్రభు ఎవరున్నారయ్యా ఈ శూన్యములో? మనం ఇంకొన పాపులుగా ఉన్నప్పుడే, ఏ పాప బీజము లేని మన ప్రభు ఆ కల్వరి శిలువ రక్తమంతా కారిచాడే కదా. ఇదిగో నిన్ను ప్రేమిస్తానని 2 హస్తములు చాచి మరణించాడు కదా. దీనికంటే గొప్ప ప్రేమ ఇంకేం ప్రేమ ఉందయ్యా ఈ శూన్యములో? దేవా నా జీవితం నీకు అంకితం చేసుకుంటానయ్యా, నీకోసం నేను బ్రతుకుతాను నాయన, నీకోసం నేను జీవిస్తాను ప్రభా. దేవా నా జీవితం నాయన నీకు అంకితం చేస్తానని ప్రభు చేతుల్లో పెట్టుకోవా. ఆయన గాయపడిన హస్తముల్లో నీ బ్రతుకును సమర్పించుకోవా. దేవా నన్ను కడుగు నాయన, నీకోసం బ్రతకాలయ్యా. దేవా నేను వెనక్కి చూస్తున్నాను, అనేక సార్లు విడిచిన వాటిని, కక్కిన వాటిని, వద్దనుకున్న వాటిని తుమ్ముడుతున్నాను స్వామి. నన్ను క్షమించు నాయన. దేవా నాకు శక్తి దయచే ప్రభా, నీకోసం పరిశుద్ధంగా బ్రతుకుతానికి. నాకు బలం దయచే నాయన, నీకోసం యథార్థంగా జీవిస్తానికి. నేను బలహీనుని ప్రభా. చెప్పు, నీ ఉన్న స్థితి ప్రభు చెప్పుకో. నేను బలహీనుని నాయన, నాకు శక్తి సరిపోవట్లేదయ్యా. ఈ వ్యసనాలకు నేను బంధించబడి ఉన్నానయ్యా. ఈ చెడు వ్యసనాలలో ఉన్నాయి స్వామి. నాకు జయం లేదు నాయన, నాకు జయం కావాలి సయ్యా. నాకు శక్తి కావాలి ప్రభా, పరిశుద్ధంగా బ్రతుకుతానికి, యథార్థంగా జీవిస్తానికి నాకు నిష్కృపణ కావాలయ్యా అని దేవుని సన్నిధిలో ఏడవండి. ప్రార్థన చేయండి. ఒక్క నిమిషంలో ముగించేస్తున్నాను. ఈరోజు దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో మీ జీవితం సమర్పించడం. ఒక మాట, ఒక కుమార్తె, నువ్వు దేవుని నీ జీవితం ఇవ్వకుండా వెళ్ళిపోతే ఆ తలుపు దగ్గర ఉన్నాడయ్యా సాతానుగాడు. వాడు తుక్కు చేస్తాడయ్యా. నేను ఎందుకు పనికి రాకుండా నేను బ్రతుకుని నాశనం చేస్తాడయ్యా. ఇదిగో ఏసైకి నీ జీవితం ఇవ్వకుండా, ఏసైకి నీ బ్రతుకు ఇవ్వకుండా ఈ కాంపౌండ్ నుంచి బయటికి వెళ్ళొద్దయ్యా. నీ కాలు పట్టుకుని బ్రతుకులాడుతున్నాను. అపవాది రెడీగా ఉన్నాడు నిన్ను తుక్కు చేసేయాలని. ఈరోజు తీర్మానం చేద్దాం కుమారుడా, కుమార్తె. ఓ దేవుని బిడ్డ, నువ్వు తీర్మానం చేయి. నీ జీవితం ఏసైకి సమర్పించుకో. నీకోసం బ్రతుకుతాను ఏసయ్యా. నీ వెనక్కి చూడండి అయ్యా, కక్కిన వాటిని ముట్టనయ్యా. నాకు నువ్వు కావాలయ్యా. అదిగో నాయన, నీ చేతులు నన్ను పెట్టేసుకుంటున్నాను ప్రభు. నీ ఇష్టమయ్యా, నీ ఇష్టము స్వామి అని దేవుని ఒక నిబంధన చేయవా. యథార్థమైన హృదయముతో ప్రభువుకి నిన్ను సమర్పించుకోవా. పరిశుద్ధుడా, దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, కనికరమును ప్రేమను చూపించే విస్తారంగా మమ్మల్ని క్షమించుతూ, మమ్మల్ని ఆదరిస్తూ, ఓదారుస్తూ, మా గాయంలో మానుపుతూ, మా కన్నీరు తుడుస్తూ నేనున్నానని చెప్పే ఉన్నతమైన దేవా, నాయన నీ బిడ్డలు చూడయ్యా. మీరు నీ సారూప్యంలో చేయబడిన వారు, నీ రక్తముతో కొనుక్కునబడిన వారు అయ్యా. వీరు నీ సొత్తునైనా దేవా, నాయన నీ సొత్తు ప్రభా. వీరు
దేవా, వీరిని ఎంతో ఈరోజు నువ్వు ప్రేమిస్తున్నావు నాయన. శాశ్వతమైన ప్రేమతో నువ్వు ప్రేమిస్తున్నావయ్యా దేవా. కలువరి సిలువలను కారుస్తున్నాని అమూలమైన రక్తధారములతో నీ బిడ్డల దోషములు, పాపములు, అపరాధములు, శాపములు కొట్టివేస్తున్నామయ్యా. అయ్యా, వీరి దేహములు నీకు సజీవ యాగముగా, వీరి దేహములో పరిశుద్ధాత్ముడు నివసించే దేహములుగా వీరిని నువ్వు చేయమని వేడుకుంటున్నామయ్యా. నీ మనసు నువ్వయ్యా, నీ ఆత్మతో నింపునాయనా. అయ్యా, వీరికి ఏక దృష్టి, ఏక మనసు దయచేనైనా. చంచల మనసు తీసివే, దుమనసు తీసే, రెండు విధమైన ఆలోచనలు తీసివేనాయనా. నీ బిడ్డలు నీ కోసం రోషముగా బ్రతకాలయ్యా. నువ్వు రోషము కలిగిన దేవుడు అయ్యా, నువ్వు స్తుతులకు పాత్రుడు అయ్యా. నీ నామమును ధరించిన మేము నాయన, నిన్ను తప్ప మేము ఎవ్వరి వైపు మమ్మల్ని చేయి చాచకూడదు నాయన. నీ వైపు తప్ప ఎవరికి మా వేదన బాధ చెప్పుకోకూడదయ్యా. నిన్ను స్తుతించువారయ్యా, నీ యందు విశ్వాసము చేయనాయన. దేవా, నీ బిడ్డలు ఇక్కడ ఎవరైతే చీకటి శక్తులతో, అంధకార శక్తులతో, వంచే ఆత్మలతో పీడించబడుతున్నారు, అలాంటి వారిని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తాను. గర్భఫలము కలగకుండా ఆటంకపరుస్తున్న ప్రతి సాతాను క్రియలను యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాను. జీవితంలో స్థిరపడకుండా, ఒక స్థిరమైన ఉద్యోగం లేకుండా అయ్యా, నీ బిడ్డలు బాధపడతాం నీ చిత్తము కాదు నాయన. అయ్యా, ఈ బిడ్డల నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వీరిని ఆశీర్వదిస్తున్నాం ప్రభు. ఎవరైతే శరీర బలహీనతతో ఉన్నారో, మానసికమైన ఒత్తిడితో ఉన్నారో, అపవాశక్తులతో పీడించబడి ఉన్నారో, అలాంటి వారి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో వీరికి విడుదల కలుగును గాక. నీ అగ్నితో పరిశుద్ధపరిచయ, నీకోసం రోషముగా జీవించేవారుగా, వెనక్కి చూడు కావు, నీకోసం ముందుకు సాగిపోయే వరకు ఉండటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సంతోషంగా నవ్వు అందరు చప్పట్లు కూడా దేవుని మహిమపరుద్దాం.